సార్ మీరు 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరు ముఖ్య సలహాదారు ఉన్నారు కదా! ఈ 5 ఏళ్ల పాలనలో మీకు బాగా తృప్తినిచ్చినవి చేసిన మీరు కార్యక్రమాలు ఇవి చాలా గొప్పవి అని మీకు ఫీల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా? అంటే వ్యక్తిగతంగా నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. 1995 నుంచి విలేజ్ సెక్రటరీ వ్యవస్థ కావాలి అనేది ఒక బలమైనటువంటి కోరిక గాంధీది. అది రావటం అండి. సరే దానిలో మార్పులు చేర్పులు కావాలి, భవిష్యత్తులో ఎవరో ఒకళ్ళు చేస్తారు. అది ఒకటి నాకు చాలా తృప్తికరం. అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా ఇటువంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనుకున్నది ఇంతకాలానికి నా కళ్ళ ముందు చూడగలిగినానని. అప్పటి నుంచి కూడా సబ్ కలెక్టర్గా ఉన్న రోజుల నుంచి కూడా ఒక పక్క ఒక రీసర్వే చేసి ఒక పక్క ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థ తయారు చేసేటువంటి వ్యవస్థ కావాలనుకున్నాము. ఇవి రెండు క్లోజ్ టు మై హార్ట్ అండి తప్పనిసరిగా. దాంతోపాటు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండ్ హెల్త్ రిఫార్మ్స్ కూడా డెఫినెట్గా మంచి జరుగుతుంది. మంచి మార్గం అంటే డైరెక్షన్ ఇన్ విచ్ గవర్నమెంట్ ఈజ్ ఫంక్షనింగ్ ఈజ్ కరెక్ట్, ప్రాపర్. మళ్ళీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి పబ్లిక్ సెక్టర్కి మళ్ళీ ఫోకస్ వస్తుంది అని చెప్పి అవి కూడా డెఫినెట్గా సాటిస్ఫై అయ్యేవండి. ఈ 4 తృప్తికరమైన. అంటే 2017 వరకు మీరు అధికారికంగా ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పటి వరకు అజయ్ కలాం అంటే మిస్టర్ క్లీన్ అని చాలా గొప్ప పేరు, మంచి పేరు, చాలా ఆనెస్ట్ ద కోర్ అని, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చాలా పెద్ద పేరు, మంచి పేరు మీరు తెచ్చుకున్నారు. ఈ 19 నుంచి 2019, 24 సమయంలో మీరు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ సిబిఐ వాళ్ళ మీద రావాల్సి వచ్చింది, వివేక్ హత్య కేసు కానీ, లేకపోతే ఇంక కొన్ని పాలసీస్ విషయంలో కానీ మీరు కూడా మీడియాకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని మీరు ఏ విధంగా అంటే ఒక విధంగా యూ ఫీల్ హర్ట్, దురదృష్టం అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈ రోల్లో యు ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్, కొన్ని తప్పవు, మనం ఏం చేయలేము, అటెన్షన్ రాకుండా మనం ఏం చేయలేము. మనము చేసే మంచి పనులు వలన గిట్టని వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళు కానీ డెఫినెట్గా క్రిటిసైజ్ చేస్తారు అనేది యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలండి, తప్పదు. అంతకుముందు ఏంటంటే మీకు లిమిటెడ్ రోల్, మీరు ఫైనాన్స్లో ఉన్నారనుకోండి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వరకే, ప్రజలకు తెలియదు కదా. ప్రజలకు కనిపించేది ముఖ్యమంత్రి, క్యాబినెట్, ప్రభుత్వం కనిపిస్తుంది. ఇక్కడ మీరు కనిపిస్తున్నారు బికాజ్ మీరు ముఖ్యమంత్రితో ఉన్నారు, ప్రభుత్వంతో ఉన్నారు కాబట్టి మీరు కనిపిస్తున్నారు. స్పెసిఫిక్గా ఒక డిపార్ట్మెంటల్ రోల్ కాదు. అటువంటప్పుడు న్యాచురల్గా మీకు కూడా కొంత టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఈయన ఆలోచననో లేకపోతే ఈయన ఫలానా మాట్లాడారు అని అంటే ఇంప్లికేట్ చేద్దాము, ఆయన ఉన్నటువంటి క్రెడిబిలిటీ కొంత దెబ్బ కొడితే మనకేమైనా ఉపయోగం జరుగుతుందేమో అని చెప్పి ప్రయత్నాలు చేస్తారండి. అదే రిస్క్ అంటుంటాం కదా, ఆ రిస్క్ తప్పనిసరిగా ఉంటుందన్నమాట. దానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు. మీరు నా టైంలో నేను ఉండగా ఈ పర్టికులర్ ఇంప్లిమెంటేషను, ఈ ఆలోచన జరుగుతుంది, జరిపించాలి అనుకుంటే ఉండటం లేదు. నాకు ఎవరో ఏదో తిడుతున్నారు కాబట్టి నేను దూరంగా ఉంటాను అంటే వదిలిపెట్టి వెళ్ళటం వలన ప్రజలకేం మంచి జరగదు. అదే మీరు మీకు దగ్గరగా, హార్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక పథకము, ఒక ప్రణాళిక ఇంప్లిమెంట్ చేస్తే మీకు వచ్చే తృప్తి ఏంటి? టీకే ప్రజలకి మంచి జరిగేది, నేను ఉండగా ఇది చేయగలిగాను అనే తృప్తి మిగులుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ బ్యాలెన్స్. అంటే అలా తృప్తినిచ్చింది మీకు ఏంటి సార్? ఇష్ట తృప్తినిచ్చింది నాకు సర్వే ఒకటి మంచిది, ఎవరు చేయలేనిది మనం చేయగలిగినాము అనేది, భూమికి సంబంధించినటువంటి సర్వే ఒక తృప్తినిచ్చింది. విలేజ్ వ్యవస్థ కూడా, స్వరాజ్య వ్యవస్థ కూడా బాగా తృప్తినిచ్చినాయండి. మిగతావి నా రోల్ ఈజ్ లిమిటెడ్. ఇది ఎడ్యుకేషన్, హెల్త్, వాటిలో ఇవి 2 ఎస్, నేను ఇంతకాలానికి ప్రజలకు ఉపయోగపడేవి కొన్ని చేపించగలుగుతున్నాను. అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ టు గెట్ దీస్ థింగ్స్ డన్ అనే తృప్తి మీకు వస్తుంది. కాబట్టి ఓకే, మీరు భయపడి పారిపోతే మీకు వచ్చేది ఏమీ లేదు. అది మీరందరూ మంచివాళ్ళు అనుకున్నంత మాత్రం చేత ప్రజలకు ఉపయోగం జరిగేది ఏమీ లేదు కదా. మీరు 4 తిట్టుకున్నా పర్లేదు, 10 మందికి మంచి జరిగే పని మీరు చేపిస్తున్నారు, అంతే అండి. ఓకే, లెట్ us కంట్రిబ్యూట్ అనే ఉద్దేశం. అంటే ముఖ్య సలహాదారుగా ముఖ్యమంత్రికి మీరు యాక్చువల్గా మీ రోల్ ఏంటి సార్? యాక్చువల్గా అది ఎవరికి క్లారిటీ లేదు కాబట్టి అడుగుతున్నాను. సలహాదారులు ఎవరైనా అడిగినప్పుడు సలహాలు ఇవ్వటమే కదండి. మీరు మీ అంతటి మీరు పోయి ప్రతిదానికి అది చేయని చెప్పరు కదా. అది సో బిగినింగ్లో వారు కొత్త కాబట్టి
సెటప్ అంటే ఒక సెటప్ ఏర్పాటు చేసేసి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఒక 6 నెలల పాటు స్మూత్గా నడిచే విధంగా చేయటం ఒక మెయిన్ రోల్ అప్పుడు చేయగలిగినామండి. ఆ టైంలోనే మనం విలేజ్ స్వరాజ్యం అదే విలేజ్ సెక్రటేరియట్లు ఇవన్నీ కూడా టక రిక్రూట్మెంట్లు చేసి ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను అందించగలిగిన తర్వాత ఇక వారు నడిపించుకుంటూ వెళ్ళిపోతారండి. అక్కడి నుంచి మనము రోల్ మినిమైజ్ అయిపోతూ ఉండాలి. అన్నిటికీ నేనే అంటే ఎట్లా, మీ రోల్ మినిమైజ్ అయిపోతూ ఉండాలి. తరువాత వారు దీని మీద ఫోకస్ చేయమంటే ఎక్కువగా మనము సర్వే అది ఈజ్ ఏ వెరీ కాంప్లికేటెడ్ అండ్ స్ట్రెయిన్ఫుల్. ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఈ సర్వే పైన? అదే డే వన్ నుంచి పనిచేస్తున్నామండి. మొట్టమొదటి రాగానే ఫస్ట్ 3 monthsలోనే మనం యాక్ట్ చేసి పంపించడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం పాటు మనము బేస్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టింది. బేస్ స్టేషన్స్ అంటే సెటిలైట్ లింకేజ్ తోటి ఏర్పడే స్టేషన్లు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు పైలట్ 51 గ్రామాలకు పైలట్ చేసి అర్థం చేసుకోవటం, దాంట్లో ఉన్న రిఫైన్మెంట్స్ అది చేయటం జరిగింది. దెన్ డ్రోన్లు ప్రొక్యూర్ చేయటము, ప్రైవేట్ వాళ్ళకి కొంత టెండర్లు పిలిచి అప్పచెప్పడం, ఇదంతా చెప్పి డ్రోన్ వ్యవస్థ సర్వేకి ఏర్పాటు చేయటము. దెన్ రోవర్స్ ఇవన్నీ కొని 11,000 మంది సర్వేలను ట్రైనింగ్లు ఇప్పించి దాంట్లో వాళ్ళకి పర్ఫెక్షన్ వచ్చేటట్లు చేసి అక్కడి నుంచి రెగ్యులర్ సర్వే ఏర్పాటు చేయటం, ఇదంతా కరోనా పీరియడ్ తీసేయాలి కదా. కరోనా పీరియడ్లో కూడా మనం పైలట్లు ఇవన్నీ చేయగలిగినాం. వర్క్ జరిగింది, కొంత పైలటింగ్ ఇదంతా చేయగలిగినాం కాబట్టి ఇంత దూరం వచ్చింది. అంటే మామూలుగా మీ పైన కూడా విమర్శ కాదు అది. అజయ్ కలాం గారు ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ప్రారంభంలో ముఖ్యమంత్రి పక్కనే కనిపించేవాళ్ళు, తర్వాత ఆయన కూడా కనిపించడం మానేశారు, అని కూడా ఆయన పక్కన పెట్టేశారు అని కూడా ఒక విమర్శ కొంత సమాజంలో. నేను అది ఇందాక అన్నా అండి, ఇప్పుడు బిగినింగ్లో కొత్త వారికి మీరు ఒక కొంచెం మినిమల్ ఫంక్షనల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేసి నడిపిస్తాము. ఆ తరువాత నేను ప్రధానికి పక్క నుండి నేను ఇచ్చేస్తాను అంటాం కరెక్ట్ కాదు. మనకి యువర్ రోల్ ఈజ్ లిమిటెడ్. తర్వాత ఎప్పుడన్నా ఇదేంటి సలహా అని చెప్పి ఆయన్ని గౌరవంగా అందరిని అన్న అంటారు, అన్న ఇది చేస్తే బాగుంటుంది, మీ అడ్వైజ్ ఏంటంటే మనం ఇస్తాము. అంటే ప్రాక్టికల్గా అప్రోచ్తో ఉంటారు. మనం ప్రాక్టికల్ అప్రోచ్తో ఉండాలా. మనం ఎక్కువ కనిపించకూడదు, అవసరానికి మించి బాధ్యత కూడా ఎక్కువ తీసుకోకూడదు. మీకు చేత అయింది మీరు చేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే మీరు దాని మీద ఫోకస్ చేయాలి. ప్రతిదానికి ఆయన బోల్డ్ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. దానికి కావాల్సిన మిషనరీ ఆయనకు బోల్డ్ ఉంది, ఏది అడ్వైజర్స్ ఉంది, టీము వాళ్ళకు వదిలిపెట్టాలి. కానీ మీరు ప్రతి దాంట్లో వేలు పెట్టడం అది మంచిది కాదు. సో దాంతో మీకు మీరే లిమిట్ చేసుకున్నారంటారా? ఆబ్వియస్గా మనకు అనవసరంగా మనం ఎక్కువ దీంట్లో దూర్చకూడదు అని చెప్పి మన రోల్ లిమిట్ చేసుకుంటూ మనం ఫంక్షనల్గా వెళ్ళిపోతూ ఉన్నాము. సార్ 2019-24 ఫైనాన్షియల్ 2019 మేనిఫెస్టో నిర్మాణం నవరత్నాల వాటిలో మీరు ఉమారెడ్డి వెంకట కీలక భూమిక పోషించారు, చాలా పెద్ద వర్క్ చేశారు కదా. ఇప్పుడు త్వరలో మళ్ళీ మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో ఈ ఇయర్ రాబోతుంది, ఎలక్షన్ ఇయర్ మేనిఫెస్టో రాబోతుంది. అది ఎప్పుడు రావచ్చు, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఒక మేనిఫెస్టో కమిటీ అనేది ఏర్పాటు చేయలేదు ఈసారి. మన వారు కృష్ణ అంటే మన సోమయాజులు గారి కొడుకు వాళ్ళంతా కంపైల్ చేస్తూ ఉన్నారు, 4గురిని అడిగి వాళ్ళ ఒపీనియన్స్. అది పోయినసారి అంటే మనము ఉమారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు కదా, దానికి కరెక్ట్. కొత్తగా ప్రభుత్వంలోకి రావటం, కొత్త పార్టీ, సో డెఫినెట్గా ఒక కాంక్రీట్ మేనిఫెస్టో అంటే హోల్ స్క్రాచ్ నుంచి ఒక న్యూ మేనిఫెస్టో తయారు చేయాలండి. ఈసారి అట్లా కాదు కదండి, ఆల్రెడీ ఒక మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసినాం, దాంట్లో కంటిన్యూ చేయవలసిన ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, స్పేస్ తక్కువ ఉంటుంది, లిమిటెడ్. ఆ స్పేస్లో కొత్తగా ఏమి ఇంటర్వెన్షన్స్ మనం చేయవచ్చు అనే దానికి లిమిటెడ్ స్కోప్ అండి. లిమిటెడ్ స్కోప్లో ప్రతి వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్, నాకు తోచిన సలహాలు నేను 2 ఇస్తాను, ఇంకా బయట తిరిగి పెద్దలు వాళ్ళకి తొలగిన సలహాలు వాళ్ళు ఇస్తారు. 10 మంది ఈ 10 సలహాలు ముఖ్యమంత్రి గారు వారికి తోచినవి అవన్నీ దగ్గర పెట్టుకుని అసెస్ చేసుకుని వాటికి ఉన్న ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అసెస్ చేసుకుని ఇందుట్లో ఈయన మాట మీద నిలబడే ఆయన కాబట్టి ఏమి మనం చేయగలమనేవి దాన్ని పికప్ చేసుకుని అంతవరకు అనౌన్స్ చేస్తారండి. అంత ఎలాబొరేట్గా పోయినసారి చేసినంత ఎక్సర్సైజ్ అక్కర్లేదండి. సో పాత దానికి కొత్తగా అడిషనల్ చేంజెస్ ఏమేమి ఇన్కార్పొరేషన్ చేస్తారు, పైవి ఏవైతే కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఇర్రెలవెంట్ అయినో అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఏవైతే ఎక్కడైతే ఏమైనా స్ట్రాటజీ రిఫైన్ చేసుకోవాలనుకుంటారో మార్చుకుంటారు. ఇప్పుడు పోయినసారి మనము కొత్తగా రీసర్వే చేసి పక్కా టైటిల్స్ ఇస్తామన్నాము, ఈసారి అవసరం ఉండదు.
అంటే చేస్తూ గతంలో ఉన్నాం manifesto లో కాబట్టి కొన్ని అంశాలు ఈసారి ఉండవు, అంతే, అంటే దాన్ని రీసర్వే చేస్తున్నాం కూడా అది పూర్తి చేస్తాము అని చెప్తాము, ఎక్కువ పెట్టేసుకుంటారు. అంతే కదండి. అలా కొన్ని తగ్గుతాయి, కొన్ని కొత్తవి నాన్ ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నవి కానీ అది ఫైనల్గా వారి డెసిషన్. ఈ వచ్చినటువంటి సలహాల్లో పికప్ చేసుకోవటం అనేది వారి డెసిషన్ తీసుకుని వారే ఫైనలైజ్ చేస్తారు. సో గతంలో లాగా ఒక కమిటీ, ఒక చైర్మన్ అలా కాకుండా అక్కర్లా. ది బెస్ట్ చాలా మంది దగ్గర నుంచి కూడా ఆలోచనలు వాళ్ళు తెప్పించి ఇన్పుట్స్ అవన్నీ ఇన్పుట్స్ చేసుకొని ది బెస్ట్ ఒక మెథడ్ తయారవుతుంది. బెస్ట్ దాంట్లో ఏం చేయగలము అనేవి పికప్ చేసుకుని పాత దాన్ని రిఫైన్ చేసుకుని యాడ్ ఈ చేస్తాం. మేనిఫెస్టో అమల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయని మనం విన్నాం. ఎందుకంటే మ్యాక్సిమం 95% మ్యాక్సిమం ఆయన మేనిఫెస్టోని అమలు చేశారని ఉంది. సరే సార్, విమర్శలు, పొలిటికల్ విమర్శలు ఎలాగో ఉంటాయి. కలిగి మన ఎంప్లాయీస్ విషయంలో మనం ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకురాలేము అని గ్రహించటం, చెప్పడం జరిగింది. అది ఒకటేనండి చేయలేనిది, అది మిగతా దాదాపుగా చేయగలిగారు. సార్, ఉద్యోగుల సమస్య మరి అది ఇబ్బంది అవుతుంటారా? గతంలో ఉద్యోగులు బాగా సపోర్ట్ చేశారు దీనికి. ఉద్యోగులు ఎప్పుడు అదే ఈ రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులను ఎప్పుడు బాగానే చూసుకుంటూ ఉన్నామండి. దే ఆర్ వెల్ పెయిడ్. నేను అంటుంటాను కదా, కేంద్రం కంటే 30% జీతాలు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళని. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంతకు మించి వాళ్ళు ఆశించటం కరెక్ట్ కాదు, ఇది నా ఉద్దేశంలో. స్టిల్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉంటే బియాండ్ ఎ పాయింట్ ఎవరు ఏమీ చేయలేరు. మనం కాదు, ఇంకెవరు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు మంచి చెడు అని ఆలోచించుకుంటారు అనుకుంటాను. వాళ్ళకి రావాల్సినటువంటివి, వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం తప్పనిసరిగా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందని. వాళ్ళకి హక్కుల ప్రకారం రావాల్సిన వాళ్ళ జీపీఎఫ్లను లేకపోతే మెడికల్ బిల్స్ అనో ఏవైతే ఆలస్యం అవుతున్నాయో దానికి ఏదో ఐ థింక్ సీఎం గారు ఆల్రెడీ కమిట్ చేసినట్లుంది, ఎలక్షన్స్ లోపు వీలైనంత వరకు నేను ఫుల్ఫిల్ చేస్తాను అని. ఈ మధ్య 2 డిఏలు కూడా ఇవ్వటం జరిగింది. సో వీలైనంత వరకు విత్ ఇన్ దట్ లిమిటెడ్ మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్లో వారిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు కోరుకున్నట్లు వాళ్ళు అంటుంటారు లూజుగా, ఇవన్నీ ఆపేసేసి మొత్తం మా సంగతే చూసుకోండి అంటే వీళ్ళు ఉండే పాపులేషన్ ఎంత, వీళ్ళ పర్సంటేజ్ ఎంత, గవర్నమెంట్ ఉండేది దేనికి, ప్రజల కోసం కదా. వాళ్ళందరినీ మరచి వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం వీళ్ళ కోసమే రిసోర్సెస్ డైవర్ట్ చేయలేరు కదా. అది చేయగలిగిన వరకు చేస్తారు. అసంతృప్తి డెఫినెట్గా కొన్ని వర్గాల్లో ఉంటుంది, లేకుండా ఉండదండి. మనకు ఎప్పుడైతే బీసీలకి ఎస్సీలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామో, కొంత అప్పర్ క్యాస్ట్లో నేను ఇందాకే చెప్పాను కదా, కొంత హార్ట్ బర్న్ ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో అంతా వీళ్ళకి ఏదో రూరల్ ఏరియాస్కి పంచుతున్నాం కాబట్టి అని కొంత బాధలు కొన్ని ఉంటాయి. ఉద్యోగస్తులు ఇవన్నీ చేయటం వల్ల మాకు ఏదో ఆలస్యం అవుతుందో, మాకు రావాల్సినవి రావట్లేదు, ఇవన్నీ ఉంటాయండి డెఫినెట్గా. ఆ సెక్షన్స్ కొంతవరకు దాంట్లో చెలికలు ఉంటాయి. అందులో మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలోచించిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా అందరూ ఒక తాటి మీద నడవరు. కొంతమంది తప్పనిసరిగా వ్యతిరేకత చేస్తారు. అంతకుముందు మనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా చాలామంది బీసీలో ఇంకొకళ్ళు, అబ్బాయి 5 సంవత్సరాలు ఈయన మనకు చాలా సహాయం చేస్తున్నాడు కదా అని చెప్పి అటు నుంచి ఇటు ఓటేస్తారు. ఈ ఓట్ షిఫ్టింగ్ అనేది డెఫినెట్గా అటు నుంచి ఇటు వస్తాయి, ఇటు నుంచి అటు పోతాయి. బట్ అల్టిమేట్గా ఓవరాల్ ఎవరు గెయిన్ చేస్తారనేది చూస్తాం కదా. నాకైతే విశ్వాసం ఉంది, అంతకుముందు చేయలేనంత మంచి ఈయన చాలామందికి చేశాడు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ఈయన ఆదరిస్తారని నమ్మకం అయితే. యూత్ హ్యాపీగా ఉన్నారంటారా? యూత్ అగైన్ పోయినసారి అంత అసంతృప్తి, పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు మరీ అసంతృప్తిగా ఉన్నారు. అంత అసంతృప్తి లేదు, బట్ కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే మాకు స్పెసిఫిక్గా టార్గెటెడ్గా ఏం ప్రోగ్రామ్ చేయలేదు అనేది, అది కూడా కొంత వాస్తవం. వాళ్ళకి టార్గెటెడ్గా ఏం చేయలేకపోయినాము. రెండోది, వీళ్ళు ఎక్కువగా కూడా మీడియా, సోషల్ మీడియా, ఈ మీడియా ఆ మీడియాలో వచ్చేవి ద్వారా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సెక్షన్, ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సెక్షన్ యూత్ కాబట్టి కొంత డెఫినెట్గా చీలిక ఉంటుందండి. పోయినసారి 90% ఆఫ్ యూత్ ఇటు సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి డెఫినెట్ తగ్గుతుందండి, అది చీలిక అయితే ఉంటుంది. సో దానివల్ల మీకు నష్టమే జరగదు? నష్టం జరగకుండా ఎందుకు ఉంటుందండి, నష్టం జరుగుతుంది. అధికారంలోకి రావాలి అంటే ఇవన్నీ కొంత నష్టం జరుగుతుంది. అదే ఇప్పుడు డెఫినెట్గా కొంత నష్టం జరుగుతుంది, తప్పితే జరుగుతుంది. కానీ నేను అంటుంది అంటే పోయినసారి మనము చేయలేమేమో అని అటు వేసిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు కూడా ఇటు వేస్తారు కదండి. బ్యాలెన్స్ డెఫినెట్గా కొంత ఇటు నుంచి అటు వెళ్తుంది, కొంత అటు నుంచి ఇటు వస్తుంది. అది జరగకుండా ఉండదు డెఫినెట్గా. సో ఈ 5 ఏళ్ల ఈ పదవిని మీ పట్ల మీరు తృప్తిగానే ఉన్నారా? మీ రోల్ పట్ల? నేను చెప్తున్నా కానీ ఇందాక కొన్ని ఎజెండాస్ నాకు క్లోజ్ టు మై హార్ట్ ఉన్నాయి.
ఈ రీసర్వే విధానము, సెక్రటేరియట్లు, ఇట్లా మళ్ళీ గవర్నమెంట్ ఎడ్యుకేషను, హెల్త్కి ఫోకస్ ఇవ్వటం, పబ్లిక్ సెక్టర్లు, ఇవన్నీ కూడా తృప్తి కలిగించే నేను అది. సో మనకు ఎంత చేయగలిగాము 5 సంవత్సరాలు అంటే, ఎస్ మనం కోరుకున్న విధంగా కొన్ని నడిచినాయి. మనం అన్నీ అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, అది ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే. మీరు అనుకునే విధంగా ప్రభుత్వం నడవట్లేదు అనుకోవటం కూడా మీ తప్పేనండి. మీరు అనుకున్న విధంగానే ఎందుకు నడవాలి? పోయినసారి అనేక అమిత్ షా గారు ఎవరో ఒక జర్నలిస్ట్ అడుగుతుంటే, ఏమండి మీరు చెప్తే వినరట కదా, మీరు మోడీ గారు మీ మనసులో మీ ఆలోచనలు ఏమొస్తే అవే చేస్తారట కదా అని అంటే, ఆయన అంటున్నాడు, అవును మాకు వచ్చిన ఆలోచన ప్రకారం మేము చేయక నీకు వచ్చిన ఆలోచన ప్రకారం చేయటానిక మేము ఇక్కడ ఉంది అని. అంతే కదా, అంతే కదా. అట్లా నేను ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకోవచ్చు, కానీ ఆయన కూడా కోరుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం మొత్తం నడవాలని కోరుకోవడం నా తప్పు అవుతుందండి. అది ఎందుకు? ఆలోచనలు అభిరుచులు వాళ్ళవి, అంతే కదండి. వారు అల్టిమేట్గా పబ్లిక్ చేత ఎన్నుకోబడిన వాళ్ళు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కరెక్ట్ అనుకుంది వాళ్ళు చేస్తారు అనుకోవాలి తప్పితే, నేను కోరుకున్నది నేను చెప్పినట్లు ఎవరో వినాలని కోరుకోవటం అది చైల్డిష్ అండి. అసలు మామూలు మీ కోర్ సబ్జెక్ట్ వచ్చేసరికి వ్యవసాయము, అలాగే ఎకనామిక్స్, వీటికి మీరేమైనా చేయగలిగారా? ఎక్కడున్నాం మనం ఆంధ్రప్రదేశ్? అంటే కొంత రైతులకు ఊరట కలిగించగలిగారండి. ఇది రైతు బంధు స్కీమ్ అని కొంత పెట్టుబడి ఇవ్వటం, తర్వాత ఇన్సూరెన్సు, దానికి ప్రీమియం మొత్తం కూడా ఫ్రీగా ప్రభుత్వమే కట్టడం, ఏదన్నా ఇబ్బందులు కలిగినప్పుడు, ఏవి సైక్లోన్లు, ఫ్లడ్లు ఇట్లా వచ్చిన విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే ఇవ్వటం, ఇదివరకట్లో కాకుండా ఇటువంటివి కొన్ని పనులు చేయగలిగారండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ కొంత చేయగలిగారు తప్పితే, నేను సాటిస్ఫై అయ్యే విధంగా జరగలేదండి. యాజ్ సమ్వన్ హూ అండర్స్టాండ్స్ అగ్రికల్చర్, నేను కోరుకునే ట్రాన్స్ఫర్మేషన్ వేరు, అది జరగలేదు. దాంతో మన ఎంవిఎస్ నాగిరెడ్డి గారు కూడా, ఆయన రైతు విభాగం అధ్యక్షుడు ఉండేవారు, ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నారు, వ్యవసాయంలో అనుభవం. ఆయన కూడా అప్పుడప్పుడు కూర్చుని షేర్ చేసుకుంటాం, ఇలా అయితే బాగుండేది కదా, ఇలా అయితే బాగుండేది కదా. కానీ మన ఇంకా వ్యవసాయ రాష్ట్రమే కదా, వ్యవసాయ రాష్ట్రం. సో ఆ ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్స్ రైతులు కావాల్సినవి చేయలేకపోయాము. అంటే ఎక్కడ ఉందంటారు సార్ అది లోపం? అంటే ఈ మనకు లీడర్షిప్, అగ్రికల్చర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. అదే అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు అది. సో నేను అనుకోవటము అది ఎక్కడో వారికి అర్థమయ్యే విధంగా మేము దాన్ని పెట్టలేకపోయాము అనుకుంటున్నాను. ఇది అగ్రికల్చర్ మినిస్టర్స్ కావచ్చు. ఇన్నేళ్ళ మీ 40 ఏళ్ల పైన మీ పరిపాలన అనుభవంలో కూడా అసంతృప్తి మీకుంది? ఎప్పుడూ ఉందండి, ఎప్పుడూ ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు కొంత చేయాలని ప్రయత్నం చేశారు. అట్లా ప్రతి ప్రభుత్వం కూడా రైతుల కోసం ఏదో చేయాలి అని చెప్పి కొంత ప్రయత్నం చేస్తుంది తప్పితే, కాంప్రహెన్సివ్గా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ అంటే మీరు ఒక పాలసీ, ఒక డాక్యుమెంట్ మీరు తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు ఈ విషయంలో? వ్యవసాయం ఇవ్వలేదు, ఎందుకంటే దానికి టెక్నాలజీ మిషన్ అని చెప్పి దానికి వేరే వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎప్పుడన్నా షేర్ చేసుకునే వాళ్ళం. ఏది వ్యవసాయం అది మనకి కాన్కరెంట్ లిస్ట్లో స్టేట్ లిస్టే కదా? స్టేట్ లిస్టే అండి, వ్యవసాయం స్టేట్ లిస్టే. కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని మళ్ళీ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయండి. మీకు ఫర్టిలైజర్స్ అంటే ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. అలా ఎలాగ ఈ భారతదేశమే మ్యాక్సిమం వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కదా. సో ఇంకా మనం చేయగలిగేది ఏంటంటే, అది శ్రమతో కూడుకున్నవి, డబ్బుతో కూడుకున్నవి కాదండి. ఆ మార్పులు అవి దాని బట్టి ప్యాషన్ కూడా ఉండాలి. అవి తేలేకపోయామండి. ఇది ముఖ్యంగా రైతులను ఆర్గనైజ్ చేయలేకపోయాం. ఒక స్ట్రాంగ్ ఎఫ్పిఓస్ కింద ఆర్గనైజ్ చేసి, ఫెడరేట్ చేసి, వాళ్ళే ప్రొడక్షను, మార్కెటింగు ఇవన్నీ కూడా వాల్యూ ఎడిషన్ చేసుకునేటటువంటి వ్యవస్థ ఒక స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, నార్వే ఇటువంటి చోట్ల ఉన్నటువంటి వ్యవస్థ ఐడియల్ అనే భావం కలిగిన వాడినండి నేను. అటువంటిది మనం ఆ ప్రయత్నం చేయలేకపోయాం. అంటే అసలు అగ్రికల్చర్ పేరు మీద దానికి ఒక ప్రత్యేకంగా ఛానలే పెట్టాలని అంటుండేవాళ్ళు నాతో అప్పుడు గతంలో. చేయలేకపోయామండి, ఆర్గనైజ్ చేయలేకపోయాము.
ఎందుకు అంటే రాజకీయాల్లోకి వచ్చేదానికి నాయకులు ఏంటంటే అబ్బాయి ఇదంతా అయ్యేది కాదు, పెట్టేది కాదు, వెంటనే మనకి రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రావాలంటే ముందు ఏదో కొంత వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి సహాయం ఇస్తే కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు తప్పితే ఇదంతా ఎక్కడ అవుతుంది అనే భావం ఉంటుందండి ఎక్కువ మంది లీడర్స్లో. సో మన అగ్రో ఎకనామిక్ థింకింగ్ కూడా మారాలంటారు. డెఫినెట్గా అగ్రో ఎకనామిక్స్ ఉంది కదా. ఉందండి. అదే మీరు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ప్రొడక్షన్ కానీ, దాని తర్వాత ప్రాసెసింగు, వాల్యూ ఎడిషను, మార్కెటింగు కంప్లీట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళు ప్రభుత్వాలను డిమాండ్ చేయడం కానీ ఇంకొకటి కానీ చేయకుండా ఉంటారండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయండి. అగ్రికల్చర్ ప్రోడక్ట్సే తీసుకోండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ వాళ్ళని దెబ్బతినేది ఎవరండి? రైతులు. కనీసము దేర్ ఇస్ నో కన్సల్టేషన్ ప్రాసెస్. ఎక్కడన్నా మరి మనం ఈ నిర్ణయం ఈరోజు 5 లక్షల టన్నులు మనం కందులో లేకపోతే ఇంకోటో చిక్పియో ఇంపోర్ట్ చేసుకుంటే దీనివల్ల లక్షలాది రైతులకు దెబ్బ తగులుతుందో తెలియదు కదా, మరి వాళ్ళని కన్సల్ట్ చేయాలి కదా అనేటువంటి కన్సల్టేషన్ ప్రాసెస్ నేషనల్ లెవెల్లో లేదండి. అంటే మన నేషనల్ అగ్రికల్చర్ పాలసీలో కూడా ఇంకా సంస్కరణలు రావాలి. అసలు వాళ్ళు దే రెసిస్ట్. ఎంతసేపటికి అద్వానీనో అంబానీనో అడుగుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీ మార్పులు వచ్చినప్పుడు రైతులకు సంబంధించినప్పుడు రైతులను అడగరండి ఆ వ్యవస్థ. అది ఎప్పుడంటే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఫెడరేట్ చేసుకోగలిగినప్పుడే ఆ కన్సల్టేషన్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ముందుకు వస్తారు. అంటే కేంద్రం తీసుకొచ్చిన ఈ వాటిని ఏమంటారా 3 బిల్లులు మీరు సపోర్ట్ చేస్తారా కేంద్ర విధానాన్ని? అవి పూర్తిగా మనము యాంటీ అని చెప్పలేమండి. అదే అవి సంస్కరణలు పాజిటివ్గా చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చినవి. ట్రాన్సిటరీ ఇమీడియట్గా కొన్ని నష్టాలు కొన్ని జరగవచ్చు. అది పంజాబ్ హర్యానా వాళ్ళే. అదే అండి, కొంత ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో వాళ్ళకి అయ్యో ఈ ఎక్స్ప్లాయిటేషను ఈ మన చేతుల్లో నుంచి పోతుంది అనేటటువంటి భయం ఉండొచ్చండి. వ్యవసాయం కేవలం 2 రాష్ట్రాల్లో కాదు కదండి చేస్తుంది, దేశం అంతా కూడా. ఆ 2 రాష్ట్రాల వ్యవసాయం మానేసేయండి, ఇప్పుడు దేశం ఎక్కడ మాడిపోవటమో ఆకలి చావులో ఉండవండి. అదొక భ్రమలో బ్రతుకుతున్నాం అన్నమాట. దాంతో వాళ్ళు డిక్టేట్ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారన్న చంద్ర విశ్వాసంతో మీరున్నారు. భవిష్యత్తులో మీకు ఇష్టమైన ఈ వ్యవసాయము అలాగే ఆర్థిక అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్స్లో మీరు ఒక పాలసీస్ మళ్ళీ కొత్త పాలసీలు తీసుకొచ్చి మన వ్యవసాయ పరంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ప్రయత్నం చేయొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇన్పుట్స్ ఇస్తాము. అప్పుడు ఉన్నటువంటి ప్రాక్టికాలిటీస్, ఆయనకుండే అవకాశాలు వాటిని బట్టి వారు చేయగలిగితే చేస్తారు. అది మన వరకు మన బాధ్యత ఏంటంటే మనకు తెలిసింది అవతల వాళ్ళకి అందించడం అనేది. వైఎస్ రాజశేఖర రెడ్డి మీ దగ్గర మీరు వర్క్ చేశారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర వర్క్ చేశారు కదా, మీరు ప్రత్యేకంగా గమనించిన పోలికలు వారిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్? అంటే ఆయన కింది నుంచి చాలా కష్టపడి అనుభవంతో వచ్చారు కాబట్టి వారు దగ్గర కొంచెము అందరినీ అకామిడేట్ చేసుకుని వెళ్ళాలి, నలుగురిని నాతో పాటు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి భావాలు ఎక్కువ ఉండేయండి. వీరు యూత్ వచ్చారు కాబట్టి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి. అది నలుగురు ఏమనుకున్నా పర్లా, ఇది ముందు మనం అనుకున్నది చేయాలి అనేటటువంటి తేడా తప్పితే ఇద్దరు కూడా పేద ప్రజలకి పక్షాన నుంచోవాలి, వారికి మంచి జరగాలని కోరుకునేవాళ్ళే. అధికారులతో వాళ్ళు వ్యవహరించి తీరేలా ఉంటుంది. అధికారులతోటి పెద్ద తేడా ఏమి, వీరు కూడా అందరినీ చక్కగా అన్న అన్న అని చెప్పి అభిమానంగా పిలుస్తారు. ఇది ఆయన వ్యక్తిగతంగా పెద్ద ఆయన ఏమన్నా అన్నా అనకపోయినా ఆయన అదే ఎవరికి అన్యాయం జరగకుండా ఆయన చూసుకునేవాడండి. అంటే ఏ బ్యూరోక్రాట్ చిన్న సమస్యతో వెళ్ళిన ఆయన పాజిటివ్గా స్పందించేవాడు. అది ఒక పెద్దరికం, హ్యూమన్ టచ్ ఉంటుంది ఉండేది. ఈయన కూడా బాగా ఫ్రెండ్లీగా అందరితోటి అన్న అన్న అని ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. ఆయన ఏమన్నా పెద్ద ఇంటికి పెద్దలాగా ఉండేవారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఆయన పెద్దవాళ్ళని కూడా ఆయన అన్వేషణ తేవాలని ట్రై చేస్తారు. కరెక్ట్ అండి, అదే అందరినీ స్నేహితులుగా చూస్తారు. ఆయన పెద్ద మనిషిలాగా ఇంటి పెద్దలాగా చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు సార్ ఆయన పాలనకు? మార్కులు అని మనం చెప్పలేం. అంటే నేను చెప్తున్నా ఆయన ధైర్యము, ఆయన తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్
మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం అబ్బా ఈయన ఎంత చేయగలిగాడు అని చెప్పి అనుకునే విధంగా చేస్తున్నారండి. అది మనము కంపారిజన్ మార్కులు సరైన పద్ధతి కాదు, బట్ తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఉంది. 10 సంవత్సరాల తర్వాత దీని ఫ్రూట్స్ అన్నీ కనిపిస్తే అబ్బా ఆయన కదా ధైర్యంగా ఇవన్నీ చేయగలిగింది, దాని ఫ్రూట్స్ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తాం తర్వాత కాలంలో తెలుసుకుంటారండి. ఎప్పుడైనా పరిపాలనలో అదేనండి, రిజల్ట్ అంతా అయిపోయిన తర్వాత కనిపిస్తుంటుంది. అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు అబ్బా ఆయన చేయగలిగితే కదా ఇది జరిగింది. ఇప్పుడు ఆయిల్ పాము నేనే ప్రథమంగా నాటించింది అప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రంలో. నేను మలేషియా పంపించారు మమ్మల్ని, ఒక టీంని పైలట్ టీమ్గా వెళ్ళి స్టడీ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసినామండి, నాటించగలిగినాము. అప్పుడు వెంటనే ఏదో గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో రైతులు మంచిదే కావాలని కొంతమంది వేశారు. మేము నెట్టగలిగినాము, కన్విన్స్ చేయగలిగినాము సబ్సిడీలు ఇచ్చి. ఈరోజు ఇప్పుడు మనం అక్కడ ఏదో వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు అదంతా మొత్తం ఆ గార్డెన్లో చూసినప్పుడు మీకు తృప్తి అనిపిస్తుందంటే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా సార్ మీరే కదా సార్ మాకు ఇదంతా ఇచ్చింది అని అంటుంటారు. రిజల్ట్ రావడానికి కాలంలో తెలుస్తుంది, టైం పడుతుందండి. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందరు తిట్టిన వాళ్ళే కదండి. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్వామీజీల కాడి నుంచి ఎంతమంది కత్తులు నూరారు ఆ రోజు. రాజశేఖర టైంలో కూడా ఈ ఫారెస్ట్రీ ఒకటి యానిమల్ ఈ ప్లాంటేషన్ కరెక్ట్ అండి, ఇవన్నీ జరిగాయి కదా. కరెక్ట్. సో కొన్ని 10 సంవత్సరాల తర్వాత అబ్బా మీరు చేసి ఉండకపోతే ఇప్పుడు ఎంత కష్టం ఉండేది సార్ అంటే రెండో అట్లా రిజల్ట్ వెంటనే కనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా దాని తాలూకు ప్రత్యేకతలు, దాని తాలూకు ఫలితాలు డెఫినెట్గా భవిష్యత్తులో అవి బాగుంటాయి అనేది మీ అబ్జర్వేషన్ ఉంటుందండి. డెఫినెట్గా రిజల్ట్ తర్వాత కనిపిస్తున్నాడు. హెల్త్, ఇన్ని కాలేజీలు, ఇన్ని హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఆ పుణ్యాత్ముడి వలన కదా ఇదంతా జరిగిందని చెప్పి ఆ రోజు అనుకుంటామండి. 2019 ఫలితాలకు ముందు నేను చేసిన ఇంటర్వ్యూలో మనం మాట్లాడిగాను. లాస్ట్ ప్రశ్న ఏమడిగానంటే, జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీగా అధికారంలోకి వస్తారు, మీరు విశ్వాసం వ్యక్తం చేశారు, మీరు వస్తే మీరు ముఖ్య సలహాదారుగా ఉంటారా అని అడిగాను నేను. అడిగితే అది అయిపోతేటికల్ అన్నారు, కానీ అది అయ్యారు. అది వేరే అంశం. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని సంపూర్ణ విశ్వాసంతో మీరున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు మళ్ళీ ఇదిలో ఉంటారా, మీరు ఎలా ఉండబోతారు? ఆల్రెడీ ఇప్పుడు 66 సంవత్సరాలండి. ఇంకా అటువంటి బాధ్యతలు తీసుకోవటం పూర్తిగా అంటే ఫుల్ స్కేల్లో మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన కావాలంటే అది తక్కువ, ఒక డిమినిష్డ్ రోల్ తప్పనిసరి ఆయన అడిగితే ఒక చిన్న రోల్ ఏదైనా తీసుకుని అప్పుడప్పుడు సలహాలు ఇవ్వటం, అలా రోల్ తగ్గించుకుని ఉండటం తప్పితే ఫుల్ టైము చేయటము మన వ్యక్తిగతంగా కూడా ఇక నేను అంటే ఫ్యామిలీ వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మంచిది కాదండి. డెఫినెట్గా అటువంటి రోల్ ఉండదండి, అంత రోల్ తగ్గించుకుంటా. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని విశ్వాసం మీకుందా? ఒకప్పుడు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, హైదరాబాద్కి ఎక్కువ డెవలప్మెంట్ జరిగి ఆంధ్రప్రదేశ్ నెగ్లెక్ట్ చేశారనే విమర్శ, అలాగే పరిశ్రమలు రావడంలో కానీ చాలా వాటం నష్టం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి, ఇప్పుడున్న కొత్త ఆంధ్ర ప్రాంతానికి అనే విమర్శ ఉంది కదా. ఇవన్నీ అధిగమించి సమగ్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి కదా. రైట్ డైరెక్షన్లోనే పాలసీలు వెళ్తున్నాయి అనేది నా విశ్వాసం అండి. ఒక్కసారి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ క్యాపిటల్ సమస్య పరిష్కారం కాగానే వితిన్ 2 years విశాఖపట్నంలో మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ క్యాపిటల్ వచ్చేస్తుందండి దాదాపుగా అన్నీ. అక్కడి నుంచి ఆ నెక్స్ట్ 3 yearsలో జరిగే మార్పులు విశాఖపట్నంలో కానీ మిగతా రాష్ట్రంలో కానీ మనమే ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయండి. డెఫినెట్గా వీ విల్ గివ్ రన్ ఫర్ మనీ టు మేజర్ సిటీస్ అండి. అంత విధంగా ఒక విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీలు ఆటోమేటిక్గా మనకున్న రిసోర్సెస్ తోటి ఇప్పుడు క్లియర్ అయినటువంటి రెన్యూబుల్ ప్రాజెక్ట్సే వస్తే బహుశా దేశంలోనే మనం నెంబర్ 1 స్టేట్ అవుతామండి రెన్యూబుల్ ఎనర్జీలో. అట్లా డెఫినెట్గా ముందుకు వెళ్తాము. మనం తీర ప్రాంతం కూడా నేషనల్ హైవేస్ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ పూర్తి అవుతాయి నెక్స్ట్ టర్మ్కి. తీర ప్రాంతంలో పోర్టులు 4 వస్తాయి, ఫిషింగ్ హార్బర్ బోర్డులు వస్తాయి. ఐ థింక్ అనూహ్యమైనటువంటి మార్పులు పాజిటివ్గా రాష్ట్రానికి కనిపిస్తాయి. అంటే మీ దృష్టిలో భారతదేశంలో ది బెస్ట్ మోడల్ స్టేట్ ఏదంటారు సార్? మోడల్ స్టేట్ అంటే ఇప్పుడు ఒకటి గుజరాత్ చాలా ముందు దశలో ఉంది. తర్వాత మహారాష్ట్ర ఈజ్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ జరిగినటువంటి స్టేట్లో మహారాష్ట్ర బిజినెస్ క్యాపిటల్ అంటారు కదా. కరెక్ట్ అండి. అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అయింది. మళ్ళా కాకుండా వాళ్ళు ముందు చూపుతోటే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లే 4 చోట్ల పెట్టారు. నాగపూర్లో ఉన్నాయి, పూణేలో ఉన్నాయి. అట్లా
మనం ఇంకా ఇంకా ఏడుస్తుంటాం అన్నీ ఒక చోట్ల కావాలని బుద్ధిహీనత అభివృద్ధిలో కూడా వికేంద్రీకరణ. ఆ రోజే వాళ్ళు చేయగలిగారండి. మనం ఇంకా దాని గురించి ఏడుస్తూ ఉంటాం. తమిళనాడు నెక్స్ట్ బ్యాలెన్స్ డెవలప్మెంట్ జరిగింది. కర్ణాటక కూడా డిస్పైట్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అనేదండి. ఒడిశా ఈ గత 20 సంవత్సరాల్లో బాగా ముందుకు వెళ్ళిన రాష్ట్రం ఒడిశా. మనం కూడా వాటితో పోటీ పడే స్థాయికి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ వస్తే ఆ స్థాయికి మనం వెళ్తాము అని ప్రభుత్వం వస్తే డెఫినెట్గా ఈ 4-5 రాష్ట్రాలతోటి సమానంగా మనం ముందుకు వెళ్తామనే విశ్వాసం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం యాక్చువల్లీ? మనం డెఫినెట్గా మధ్యలో ఉంటామండి. ఎక్కడో అంటే 31 రాష్ట్రాల్లో మంది ఎక్కడో 12-13 పొజిషన్లో ఉంటుందండి. డెఫినెట్గా మనము ఈ 4-5 కంపీటింగ్ స్టేట్స్ తోటి సమానంగా మనం ముందుకు వెళ్తాము అనేది నా విశ్వాసం అండి. సార్, ఈ సీరియస్ అంశాలు పక్కన పెట్టేస్తే బేసిక్గా మీకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ, దైవభక్తి ఎక్కువ. సార్ టీటీడీ ఈవో చేశారు, మొదటి నుంచి కూడా మీకు పూజ ఇవన్నీ పీఠాధిపతులు స్వామి అనుబంధం ఉంది కదా. సో మిమ్మల్ని ఆరోగ్యంగా, మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీటి మధ్య మిమ్మల్ని మీరు ఎలా దాన్ని నడుపుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా డ్రైవ్ చేసుకుంటున్నారు? కొంత డిటాచ్డ్ యాటిట్యూడ్ రావాలండి. అంటే మనము ఇదివరకు చెప్తారు కదా, మన ఆఫీస్లో పనిచేసే విషయాలు ఏవి ఇంటికి తీసుకెళ్ళకూడదు, అక్కడే వదిలేసేయాలి. ఆ విధంగా అది చాలా కాలం నుంచి మరి బై ప్రాక్టీస్ వచ్చిందో దాని అంతా అది వచ్చిందో తెలియదో కానీ పెద్ద సీరియస్గా నేను ఆఫీస్లో జరిగిన వాటిని గురించి వాళ్ళ ఇంటి దగ్గర ఆలోచించాను. ఇది ఉంది. అదే డైలీ రూటీన్లో కూడా తప్పనిసరిగా మార్నింగ్ ప్రతిరోజు నేను లేచిన తర్వాత కంపల్సరీ 4:30కి అట్లా లేస్తుంటానండి. 4:35 ప్రతిరోజు దాదాపు ఒక 45 మినిట్స్ అట్లా మనకి ఈ కాలకృత్యాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంత ప్రాణాయామాలు, ఆ తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న మెడిటేషను, కొద్దిగా గొప్ప మినిమం కావాల్సినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ యోగా ఇటువంటివన్నీ చేస్తానండి. చేసి స్నానం చేసిన తర్వాత కంపల్సరీ 1 అవర్ నాకు ఇష్టమైనటువంటివి ఏవో ఒకటండి ఆ రోజును బట్టి. ఇప్పుడు లైక్ సోమవారం అయితే కంపల్సరీగా నమ్మకం చమకం అని చదువుకుంటూ ఉంటాను. అదే శుక్రవారం అనుకోండి లలితా సహస్రనామం ఏదో చదువుతాను. ఇట్లా ఏదో ఒకటి 1 గంట పాటు ప్రశాంతంగా చదువుతాను. చదివిన తర్వాతే నేను పూజ చేస్తాను. చదవటం అయిపోయిన తర్వాత వెళ్ళి దీపారాధన ఇవన్నీ చేస్తాను. ప్రతిరోజు నేను శివుడికి అభిషేకం చేస్తానండి ఇవన్నీ కూడా. సో వీటన్నిటితోటి మీకంటే ఒక 8:30కి ఈ కార్యక్రమాలన్నీ అయిపోతే ప్రశాంతంగా ఉంటారు. మీ మనసులో ఏమి ఉండదు, కూల్గా ఫ్రెష్గా ఉంటుంది. అంతే కదండి. తర్వాత హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఎవరో పాపం విజిటర్స్ ఎవరో వస్తూ ఉంటారు పనులతోటి, వాళ్ళని పంపించేసి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ కార్యక్రమాలు చూసుకుంటారు. ఆఫీస్ పనులు ఆఫీస్లో చేసేస్తారు. అది ఒక హెల్ప్ చేస్తుందండి. ఇటువంటిది మీరు ఒక కొంత బ్యాలెన్స్డ్ ప్రశాంతంగా ఉండడానికి. రెండవది కర్మ సిద్ధాంతాన్ని నమ్మటము. అతి ఆశలో, అతి కోరికలో, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి, ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను వాడు అక్కడ ఉన్నాడు, ఇవి ఈ కంపారిజన్లు, కోరికలు ఇవి మొదటి నుంచి అలవాటు చేసుకోలేదండి. దాంతో ఏదో అక్కడ మనం ఎవరన్నా వచ్చారనుకుంటే చేయగలిగితే చేస్తాం, మన ప్రయత్నం మనం చేస్తాము. ఇక అతని కర్మ ఫలితం అనుకుంటాం. అది జరిగితే మంచి, ఆడ అదృష్టం, లేకపోతే మనం ఏం చేస్తామని అనుకుంటాం. ఆ యాటిట్యూడ్ అనేది ఇన్హరెంట్గా ఐ థింక్ ఓవర్ ద ఇయర్స్ బ్లడ్లో వచ్చిందండి. అంటే ఈ ఆధ్యాత్మిక భావన, ఈ జీవన శైలి మీకు ఎలా అలవాటైంది? నాకు పెద్దగా చదువుకునే రోజుల్లో తక్కువేనండి. దండం పెట్టుకునేవాడిని, కానీ మా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, కుల దైవము. ఆయనకి ఎక్కువ పూజలు అవి చేస్తుండే వాళ్ళ మీద సాటర్డేస్ అట్లా టెంకాయలు కొట్టుకోవటం, ఇది రకరకాల పూజలు చేసేవాళ్ళని తప్పితే ఎక్కువగా గుళ్ళకు వెళ్ళటము, వాటిని గురించి ఆలోచించడం జరిగేది కాదండి. నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి అయిపోయి ఎంఎస్సి చదవటానికి ఢిల్లీ వెళ్ళాను. ఐఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. అప్పుడు వెళ్ళిన ఒక 3 నెలల తర్వాత సడన్గా నేను సిక్ అయ్యాను. కొంచెం న్యూమోనియా లాగా ఏదో వచ్చి, ఎందుకు ఆ టైంలో కొద్దిగా స్పిరిచువల్ అవేకనింగ్ లాగా మీకే దాని అంతా అదే వచ్చిందండి. కోయిన్సిడెంట్లీ అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు ఢిల్లీ వచ్చారు.
ఆయన ఎవరి ఇయర్ 3 days ఢిల్లీలో లెక్చర్స్ ఇచ్చేవారండి. ఆయన మన కనాట్ ప్లేస్లో ఇచ్చేవాళ్ళు అనమాట. ఫస్ట్ టైము ఎవరో ఫ్రెండ్ చెప్పారు జి కృష్ణమూర్తి గారి ప్రోగ్రామ్ ఈరోజు కనాట్ ప్లేస్లో ఉందంటే బస్ ఎక్కి వెళ్ళి అంటే అసలు ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటల్లో వర్ణించలేమండి. ఆయన ఎక్కడో పైకి మన అలా తీసుకుని అంటే మీటింగ్ అయ్యే టైంకి అసలు మన భూమి మీద లేవండి, వేరే ప్లేన్లో ఉన్నాం, పక్కన కింద పడేసినట్లండి భూమి మీద. మీటింగ్ అయ్యే తర్వాత ఒక్కసారి ఓహో మనం ఇక్కడ ఉన్నామా అనిపించే అంత విధంగా అంత ఇంప్రెసివ్ స్పీకర్ ఆయన. అంటే ఏంటి వాట్ ఈజ్ ఫిలాసఫీ సార్ మిమ్మల్ని డ్రైవ్ చేసినప్పుడు ఆయన స్పీచ్? ఆయన ఫిలాసఫీ ఈజ్ డోంట్ బిలీవ్ వాట్ అదర్స్ సే, ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్, try to know everything on your own, try to analyze through your common sense, logic and science why anything is happening. Suppose you are afraid, నాకెందుకు భయం కలిగింది, ఏంటి అసలు ఈ భయం ఆలోచించు. ఉదాహరణ చెప్తానండి, మా బాబు నేను అనుకునే విధమైనటువంటి మార్కులు రాలేదు, నేను వాడేదో 99% తెచ్చుకోమంటే వెధవ 80% తెచ్చుకున్నాడు. అప్సెట్ అయిపోవటం, నాకు కోపం రావటం, ఇది నీవు అసలు ఆలోచన చేయలేదనుకోండి, నా కొడుకు 99% ఆలోచన రావాలి అని ఆలోచన చేయలేదనుకోండి, నీ కోపం రాదు కదా, అంతా నీ ఆలోచనలోనే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో నీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవర్ యాంగర్, ఫర్ ఎవర్ ఫియర్. సో వాటిని గురించి ఇది నాకు ఈ ఫియర్ అనేది ఏంటి, ఎందుకు కలుగుతుంది, ఈ ఆలోచన చేయటం మొదలు పెడితే ఆబ్వియస్గా యూ విల్ ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది గ్రీఫ్, యాంగరు, ఫియరు ఇటువంటివి పోయి బ్యాలెన్స్డ్గా ఆలోచించడం మొదలు పెడతాము అని చెప్పి ఫస్ట్ టైం ఐ హర్డ్ హిమ్ అని. ఇట్లా హ్యాపీ లివింగ్ కదా యాక్చువల్. అంతేనండి. అది అంటే అది ఇట్ హెల్ప్స్ ఇన్ యువర్ స్టడీస్ బికాజ్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్. ఆ విధంగా ఆలోచించి అర్థం చేసుకుంటారు కాబట్టి దే ఆర్ మోర్ సాలిడ్ అండ్ మోర్ సౌండ్ అండ్ ఉంటాయి. అది అట్లా ఆలోచన ధోరణి ఐ థింక్ మెల్లగా ఏర్పాటైంది. తర్వాత ఇక చదువు అయిపోయి ఉద్యోగంలో వెంటనే అక్కడి నుంచే ఉద్యోగంలో చేరాను, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి చేరిన తర్వాత మెల్లగా ఇక స్లోగా అదే ఇట్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ భక్తిభావము. అది కొంచెం దినదినం ప్రవృద్ధి అవుతూ దాన్ని ఇప్పుడు సరెండర్ స్టేజ్కి వచ్చినామండి. ఫిలాసఫీ ఆఫ్ హ్యాపీ లైఫ్ ఎలా ఉంటే మనం ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటామనేది ఆయన జి కృష్ణమూర్తి ఫిలాసఫీతో మీకు ఉంటుంది. రెండోది ఆ యాక్సెప్టెన్స్. ఇప్పుడు సర్వీస్లో వై ఐ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ వాజ్ యాక్సెప్ట్ వాట్ ఈస్ గివెన్. కర్మ సిద్ధాంతం అంటున్నారు. ఇది కావాలి అనేది కాకుండా మన ఓకే అన్నమయ్య సరెండర్ కూడా అదే కదా, శరణాగతి వచ్చింది యాక్సెప్ట్ చేయి, ఎందుకు నీకు యూ గెట్ వాట్ ఈస్ డ్యూ, యూ రిసీవ్, అంతే. సో దాంతో నాకు ఎప్పుడు కూడా నేను ఇది కోల్పోయాను, నాకు ఇది రాలేదనే భావం రాలేదు. భగవంతుడు కూడా అలా ఇవ్వలేదండి. ఐ థింక్ హీ గివ్ మీ మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్. ఎప్పుడు ప్రతిసారి అదే ఫీలింగ్ ఉండేది. సరే ఇప్పుడు మీరు మీ మనసును మీరు ఎప్పుడు కష్టపెట్టుకోలేదు, అవసరం రాలేదండి. ప్రాబ్లీ మా తండ్రి కూడా మా తల్లిదండ్రులు కూడా అసలు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై. సో వాళ్ళు ఎప్పుడు నాకు ఇది కావాలి, నువ్వు ఇలా ఉండాలిరా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. దే వర్ హ్యాపీ విత్ మీ, దే ఆల్వేస్ హ్యాడ్ కాన్ఫిడెన్స్. మా వాడికి మేము చెప్పాల్సిన పని లేదు అని ఆ నమ్మకం వాళ్ళకు ఉండేది. వీ హ్యావ్ నెవర్ లెట్ దెమ్ డౌన్. అంటే మిమ్మల్ని సివిల్ సర్వీసెస్లోకి రావాలనే ఆలోచన కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ అని చదువుకోవాలని కానీ మిమ్మల్ని డ్రైవ్ చేసిన వాళ్ళు, ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే అగ్రికల్చరల్ బీఎస్సీ రావడానికి డ్రైవ్ చేసిన వాళ్ళు కన్నిగంటి పాపారావు గారు, జయప్రకాష్ నారాయణ వాళ్ళ ఫాదర్ ఇల్లా. ఈ వాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ అజ్, మా ఊరు. సో వారు, మా తాతగారు ఉండేవారు చంద్రారెడ్డి గారు. వ్యవసాయం ఒక పవిత్రమైన వృత్తిరా. అంటే అప్పుడు మెడిసిన్ చేయాలని ప్రెషర్ ఉండేది. మనకు తెలిసిన వాళ్ళందరూ మెడిసిన్ అయితే గొప్ప, డాక్టర్ అవుతాము అది ఇదని. ఆ టైంలో కూడా మా తాత అంటుండేవాడరి, మెడిసిన్ అంటే లేచిన కాడి నుంచి ఏడుపు మొహాలు చూడాలరా అంటే బాధితులు ఉండేవాళ్ళే కదా దగ్గరికి వచ్చేవాళ్ళు. అది సో సంతోషంగా ఉండాలంటే వ్యవసాయము, మొక్కలు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటుందిరా అంటుండేవారు అన్నారు. సరదా కన్నా నిజానికన్నా అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ కూడా మీ దగ్గరగా ఉంది కదా, పక్కనే ఉంది కాబట్టి అక్కడే చదువుకున్నాము. మామూలు బీఎస్సీ చేయాలి, ఏజీ బీఎస్సీ చేయాలి, అంతే ఈజీగా అట్రాక్ట్ అవుతాము. అలా చేరామండి.
అప్పుడు కూడా ఇప్పుడు సివిల్ సర్వీస్ ఆలోచన రాలేదు. ఢిల్లీలో ఎంఎస్సీ చేసేటప్పుడు నాకు గురువు గారు ఉండేవారు ఎంఎస్సీలో. అక్కడ ఎంఎస్సీకి పిహెచ్డికి గైడ్స్ ఉంటారండి. థీసిస్ అది మేము రాయాలి రీసెర్చ్ చేసి దానికి ఎంఎస్సీలో గైడ్ ఉంటారు, అలా పిహెచ్డీలో ఇంకో గైడ్ ఉంటారు. ఎంఎస్సీలో సతీష్ చంద్ర పోఖ్రియాల్ గారని వారు నాకు గైడ్ అనమాట. ఆయన మిల్లెట్ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్టే, చాలా మంచి వ్యక్తి. ఆయన నాలాగా గ్రామం నుంచి వచ్చినవాడు. నేను ఎంఎస్సీ అయిపోయింది, థీసిస్ తయారు చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్స్ అయిపోయినాయి, డేటా కలెక్ట్ చేసి థీసిస్ రాసేటప్పుడు ఎవ్రీ డే వీ గో టు హిమ్ అండ్ సీక్ ఇస్ గైడెన్స్. సార్ ఇట్లా రాశాను, దీన్ని ఏమైనా చేంజ్ చేయమంటారా అట్లా. ఆయన అల్టిమేట్గా ఎస్ అనాలి. ఆ థీసిస్ మనం సబ్మిట్ చేస్తే తర్వాత కమిటీకి వెళ్తుంది, కమిటీ అప్రూవ్ చేస్తుంది అనమాట. ఆ టైంలో అయిపోయింది కదా ఎంఎస్సి, పిహెచ్డికి అప్లై చేశాను, ఇంటర్వ్యూలు పెండింగ్, అంటే ఇంకా డేట్స్ రాలేదు. ఈలోపు ఇది తయారు చేస్తూ ఉంటే ఆయన సరదాగా అజయ్ వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అన్నాడు. అంటే సార్ పిహెచ్డికి అప్లై చేశాను సార్ అన్నాడు. ఇక్కడ అప్లై చేసినప్పుడు అంటే తక్కువ మంది అండి, ముగ్గురు ఉండేవాళ్ళం క్లాస్మేట్స్ని, ఒకటి రిజర్వ్డ్, 2 ఓపెన్ కేటగిరీ, ముగ్గురిమి అవుట్ సైడ్ కూడా అప్లై చేసాం. నాకు బర్మింగ్హామ్లో వచ్చింది పిహెచ్డి, ఒక అతనికి అయోవాలో వచ్చింది, ఒక అతనికి క్యాన్బెరాలో వచ్చింది. ముగ్గురికి ఆల్రెడీ అడ్మిషన్స్ వచ్చినాయి. సార్ ఇట్లా అడ్మిషన్ వచ్చింది బయట బర్మింగ్హాము, ఇక్కడ ఇంటర్వ్యూలు మొదలు పెట్టలేదు, ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ అక్కడ డిసైడ్ చేస్తాను సార్ అన్నారు. ఆయన సరే పిహెచ్డి చేస్తాం, చేసి ఏం చేస్తావయ్యా అన్నాడు. అంటే ఏముంది సార్, ఆంధ్ర మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏదో చేరుతాను, చేరి ఇంకా రీసెర్చ్ అన్నీ చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అవును, దీనికి ఆల్టర్నేటివ్ ఏమీ లేదా అన్నాడు. అంటే నాకు ఐడియా రాలేదు. అంటే ఏమి సార్ అన్నాడు. సివిల్ సర్వీసెస్ అయితే నువ్వు మీ తల్లిదండ్రులకో, మీ బంధువులకో, మీ గ్రామానికో ఇంకా ఎక్కువ సహాయం చేయొచ్చు కదా, అది ఎప్పుడన్నా ఆలోచించావా అన్నాడు. సార్ అసలు అటువంటి ఐడియానే ఇప్పుడు రాలేదు నాకు అన్నాను. అంటే లేదు, మనం ఇదే ప్రాబ్లం, ఈ సైంటిఫిక్ ఫీల్డ్లోకి వస్తే ప్రపంచం గురించి ఆలోచించము. నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు ఒక పెద్ద సైంటిస్ట్నే కదా, అది టాప్ లెవెల్లో ఉంటాడండి ఆయన. నేను ఇక్కడి నుంచి నేను కారు వేసుకుని వెళ్ళి మా గేటు దగ్గర, అంటే అది పెద్దది 1200 ఎకరాలండి, గేటు దగ్గర పార్కింగ్ ఉండదు, ఆ పార్కింగ్లో పెట్టి కారు లేకపోతే స్కూటరు అక్కడి నుంచి బయటికి గేటు దాటి బయటికి వెళ్ళాడనుకోండి, ఎవడు అక్కడ మొక్కజొన్న కండెలు అమ్ముకునేవాడు లేకపోతే ఏరుశనక్కాయలు అమ్ముకునేవాడు కూడా నన్ను గుర్తుపెట్టాడు, నమస్తే సాబాను, ఎవరేంటి అని అండం. వాడు వెధవ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ వేసుకుని అక్కడ వస్తే అందరు లెగిసి నమస్కారం సార్ అంటారు. దిస్ ఈజ్ వాట్ దిస్ కంట్రీ ఈజ్. అది సివిల్ సర్వీసెస్కి ఉన్నటువంటి రెస్పెక్ట్. యూ కెన్ డూ మోర్ టు ది సొసైటీ, యువర్ ఫ్యామిలీ విల్ బి మోర్ హ్యాపీ బికాస్ దేర్ స్టేటస్ విల్ గో అప్. అది అండ్ విల్ మోర్ సోషల్లీ గెట్ రికగ్నైజ్డ్. వై డోంట్ యూ ట్రై? అది లేనప్పుడు ఎట్లానో యూ కెన్, ఇక్కడ ఎట్లానో సీట్ వస్తుంది నీకు, పిహెచ్డి చేస్తూ ఉంటావు, నువ్వు అనుకున్నది ఎట్లానో జరుగుతుంది. బట్ మీన్ వైల్ వై డోంట్ యూ రైట్? సివిల్ సర్వీస్ అంటే సార్ అసలు ఎప్పుడూ ఆలోచించలేదు, అది ఏంటో కూడా నాకు తెలియదు, సరిగ్గా మీరు చెప్పారు కదా నేను వెళ్ళి కనుక్కుంటాను సార్ అని. అప్పుడు ఆ థీసిస్ ఆయనకి ఇచ్చేసి పూర్తి అవగానే బయటకు వచ్చి ఏదో ఈ సివిల్ సర్వీసెస్ అట ఏంటి, ఎవరన్నా రాస్తున్నారా క్యాంపస్లో అని అక్కడి నుంచి కనుక్కొని ప్రసాద్ అని ఒక అతను రాస్తున్నాడని తెలిసిందండి, ఆంధ్ర అతని దగ్గరికి వెళ్తే అతను చెప్పాడండి, ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందయ్యా ఫిలిమ్స్ కోసము, అది ఇంకో వారం రోజులు టైం ఉంది, అప్లై చెయ్యి, నేను గైడ్ చేస్తాను, ఇది ఇట్లా తయారు కావాలి, ఇది ఇష్యూ అని చెప్తే అలా అపియర్ అయ్యానండి. ఇట్స్ సచ్ అన్ యాక్సిడెంట్, షార్ట్ పీరియడ్లో జరిగినటువంటి ఇన్స్పిరేషన్. ఏం సబ్జెక్ట్స్ పెట్టారు సార్ సివిల్స్కి అప్పుడు మీరు? నేను నా సబ్జెక్ట్స్ పెట్టినా, అంటే నేను రెండు పెడతారు కదా, ఎక్కడ కోచింగ్లకి వెళ్ళలేదు, ఓకే, ఎక్కడ బయట నేను నా ఫీజు తప్పితే 2 సార్లు నేను సెకండ్ అటెంప్ట్లో నాకు ఐఏఎస్ వచ్చిందండి, ఫస్ట్ అటెంప్ట్లో ఇంకేదో తక్కువ ర్యాంక్ వచ్చింది, వేరే సర్వీసెస్ వచ్చినాయి, వేరే సర్వీసెస్ వచ్చి 2 సార్లు మెయిన్ పాస్ అయ్యాను. 2 సార్లు నేను కట్టిందంటే 40 రూపాయలు 80 రూపాయలు ఏమో యూపీఎస్సీ ఫీజు కట్టాను, అడ్మిషన్ ఫీజు రూపాయి కట్టి. తర్వాత మా లైబ్రరీలో కూర్చునేవాడిని, పెద్ద లైబ్రరీ అండి, ఐఆర్ఐ, దే సే 6th బిగ్గెస్ట్ అగ్రోబయాలజికల్ లైబ్రరీ ఇన్ ద వరల్డ్ అంటారు, పెద్ద లైబ్రరీ ఢిల్లీ. అక్కడే కూర్చుని చదువుకునేవాడిని అండి, మెటీరియల్ అంతా అదే గ్యాదర్ చేశాడు. అందుకనే నేను
బయట ఎక్కడ ఏమైనా కన్సల్ట్ చేయలేదు, కోచింగ్ తీసుకోలేదు, కాబట్టి నేను తీసుకున్న సబ్జెక్ట్స్ అగ్రికల్చరు, బాటనీ అండి. బాటనీ పార్ట్ ఆఫ్ అగ్రికల్చరే కదా. కరెక్ట్. అవి రెండే ఆ రెండిట్లో ఆ రెండే మీకు డ్రైవ్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎంత నేను ప్రిలిమ్స్కి నాకు ఓన్లీ 1 వీక్ టైం ఉంది అంతే. నాకు ఇది పిహెచ్డి ఎంఎస్సీ అయిపోగానే నా ఇంటర్వ్యూస్ దానికి ప్రిపేర్ అయ్యి ముందు నాకు అడ్మిషన్ వస్తే తప్పితే అక్కడ ఉండలేను. మనం ఇంటి దగ్గర నుంచి డబ్బులు కట్టి తెచ్చుకుని ఉండేవాళ్ళం కాదు. అక్కడ స్కాలర్షిప్ వస్తేనే ఉండగలం. దానికోసం ముందు ఇప్పుడు మీ ఎంఎస్సీ స్కాలర్షిప్ మీద నడిచిందా? అంతే అండి. ఎంఎస్సీ పిహెచ్డి అక్కడ అన్ని 100% అందరికీ వస్తాయండి, ఫ్రీ, ఆటోమేటిక్. అక్కడ సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్ వచ్చినట్టే. నేషనల్ ఇన్స్టిట్యూట్ చేరగానే ఆటోమేటిక్ ఇచ్చేస్తాం. సో బాటనీ, అగ్రికల్చర్ సైన్స్. సో ఫస్ట్ టైమే నాకు ప్రిలిమ్స్ వారంలో టైం అయినా ఈజీగా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఓన్లీ 2 నెలలు, అప్పుడు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని 2 నెలలే ఉందండి టైము. తయారై రాసాము. ఐ వాజ్ త్రూ ద మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్లో. ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చినాయి, ఏదో తక్కువ ర్యాంక్ వచ్చింది, అంటే ఏదో ఫస్ట్ అటెంప్ట్ గ్రూప్ బి సర్వీసెస్ ఏదో వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంతేనా, పెద్ద చదవకుండా రాస్తేనే ఇంత ఉంది, ఈసారి ప్రిపేర్ అయితే బాగా రాయగలమని. నెక్స్ట్ అటెంప్ట్లో ఐ వాజ్ కాన్ఫిడెంట్. నేను రాసిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటికి రాలేదండి, సమ్మర్లో అక్కడే ఉన్నాను ఏదో ఈ పిహెచ్డి వర్క్ చేసుకుంటూ. సెకండ్ టైము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చానండి, అంటే ఫస్ట్ ఇయర్ రాలేదు. కాన్ఫిడెన్స్ ఉంది మీకు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు మా ఫాదర్కి అసలు నేను సివిల్ సర్వీస్కి అప్లై చేసినట్టు రాస్తున్నట్లు తెలియదు. ఏదో అక్కడ చదువుకుంటారు ఎంఎస్సీ అగ్రికల్చర్, ఏదో చదువు. సెకండ్ ఇయర్లో కూడా ఓన్లీ అప్పుడు మా ఇంట్లో బుష్ రేడియో ఉండేదండి, టీవీ ఉండేది కాదు. రేడియో, బుష్ రేడియోలో ఐ థింక్ May 30th ఏమో నైట్ ఈవినింగ్ న్యూస్ వింటుంటే ఈరోజే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ అని, కేశిని ఆనంద్ అని, హర్యానా వాళ్ళు నెంబర్ 1 and 2 ర్యాంక్స్ వచ్చినాయని చెప్పి అనౌన్స్ చేశారండి. నెక్స్ట్ డే పొద్దున్నే మా బావ అక్కడ ఉంటే ఆయనకి రూపాయి ఇచ్చి మా ఊరు సిటీ బస్ వస్తుందండి, డబ్బులు ఇచ్చి వస్తూ ఇంగ్లీష్ పేపర్ తీసుకురామనండి అని అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కొనుక్కొచ్చాడండి. 8ంటికి ఏమో వచ్చింది, 8:30కు రిజల్ట్స్ చూసుకోవడానికి. అదే ఓపెన్ చేస్తే నాది ర్యాంక్ ఉందండి. దాంట్లో ఒక పేరాకి 50 ఉంటాయి, సెకండ్ పేరా ఫస్ట్ లైన్లోనే ఉందండి. అది ర్యాంక్ రాగానే అప్పుడు మా ఫాదర్ వాళ్ళకి చెప్పాను. నేను ఎంత ర్యాంక్ వచ్చింది సార్ మీకు? నాకు 70. 70. అది అప్పుడు అంటే 100 బిలో ది బెస్ట్ ర్యాంక్ అంటారు కదా. అది ఇది బెస్ట్ అని ఉండదండి, ఇట్స్ అగైన్ ఛాన్స్ ఫ్యాక్టర్. మీరు మీ క్యాడర్కి రావాలంటే 50-50 అండి. మీ క్యాడర్లో 10 వేకెన్సీలు ఉంటే, స్టేట్ క్యాడర్ 10 వేకెన్సీలు ఉంటే టాప్ 5లో స్టేట్ నుంచి 5గురిలో మీరు ఉంటే వచ్చేస్తుంది. అలా అంటే ఆల్ ఇండియాలో 70 వచ్చింది మీకు. స్టేట్లో ఎక్కడ ఉన్నారు? స్టేట్లో 3rd ర్యాంక్ అండి. అది ఆ సంవత్సరం 12 మందిని తీసుకుంది ఆంధ్ర. 6గురికి అవకాశం ఉంది ఆంధ్ర రావటానికి. ఒకటి రిజర్వ్ తీసేస్తే 5గురికి అవకాశం ఉంది. నాది 3rd అండి. ఓకే, 3rd ర్యాంక్ అని. కానీ ఏపీ క్యాడర్ వచ్చేసింది. ఏపీ క్యాడర్ వచ్చింది. సో ఇవన్నీ యాక్సిడెంట్లా అనుకోకుండా జరిగింది. 80 సార్ అది? 83 మాది 83 బ్యాచ్. ఎగ్జామ్ 82లో జరిగింది. అంటే మీరు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదివారు కాబట్టి జనరల్గా ఈ సివిల్ సర్వీసెస్ అందరూ కూడా 23కి సెలెక్ట్ అవుతుంటారు ఎక్కువ మంది. ఆ రోజులు పోయినాయండి, ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు 28 అట్లా వచ్చింది. అప్పుడు నా అప్పుడు అదే అండి 23 to 28 ఉంటారు. నాది 25. అది సెలెక్ట్ అయిపోయారు 25. సో మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? వ్యవసాయమే, పక్కా వ్యవసాయం. 5వ తరగతి చదువుతున్నారు అంతే. మదర్ అసలు ఐ థింక్ 3వ తరగతి 2వ తరగతి ఏదో కూడబెరుకుని చదువుకోవటమే అంతే. అంటే వ్యవసాయ ఇది మధ్యతరగతి కుటుంబం కింద వస్తుంది కదా ఇది? అంతే అండి, మిడిల్ క్లాస్. మాకు 13 ఎకరాలు ఉండేదండి. అదే వెట్లాండే కానీ 13 ఎకరాలు ఉండేది. 5గురు పిల్లలు ఆయనకి, నేనే యంగెస్ట్. లాస్ట్ అండి. అంటే బాపట్ల పక్కన ఏదైనా ఊరా సార్ మీది? బాపట్ల పక్కన, బాపట్లకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ఊరి పేరు సార్? నర్సాయపాలెం. అంటే మామూలుగా చాలా మంది మీ పేరు సరిగ్గా తెలియక రకరకాలుగా రాస్తుంటారు. మన భూమిలో కళ్ళం ఉంటుంది, కళ్ళం అదేనండి. అదే మన భూమి అంతా పంట అయిన తర్వాత కళ్ళంలో వేసి మనం అంతే చేసి తీసుకు తర్వాత బండ్లు ఎక్కించుకుంటాం. అదే కళ్ళమేనండి ఇంటి పేరు. అదే కదా, వీళ్ళు తెలియ కలాం అని రాస్తుంది. అదే కళ్ళమే కదా మన పొలం. మా ఊర్లో ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ అండి. కనీసం 30-40 మంది డాక్టర్లు ఉంటారు. ఇది నేను IPS ఇద్దరు ఆఫీసర్లు అండి, నాకంటే సీనియర్. అప్పారావు గారు, అట్లా గౌతమ్ కుమార్ గారు, వాళ్ళంతా మా ఊరేనండి. మా జయప్రకాష్ మా ఊరు అల్లుడు. అదే చెప్పారు కదా, అట్లా చాలా మంది ఉన్నారు. అదే మీరు అగ్రికల్చర్ చేరడానికి కూడా ఆయన మామగారే ఇన్స్పిరేషన్. ఆయన
మాకు లైఫ్కి ఒక రోల్ మోడల్ అండి ఆయన. అంటే మన మాస్టర్ ఎకరాల కృష్ణమాచార్య, ఎకరాల భరద్వాజ, అదేండి జలీలముడమ్మ వాళ్ళంతా కూడా ఆ ప్రాంతమే కదా. ఎకరాలు అంటే వైజాగ్లో ఎక్కువ కాలం అవును, ఉన్నారు. వచ్చేసారు But is a- బాగా ఆయన అగైన్ అనదర్ ఇన్స్పిరేషన్ ఆయన బుక్స్ చదివినప్పుడు. ఆయన భరద్వాజ గారు. ఆయన రెగ్యులర్గా ఆయన ఐఏఎస్ కదా ఆయన. ఆయన ఐఏఎస్ కాదండి, ఇంకో brother. వాళ్ళ బ్రదర్ కూడా కాదు ఆయన. మన పార్వతీ కుమార్ గారు బ్రదర్ కేఎస్ కుమార్ గారు ఐఏఎస్. ఉందారండి మాస్టర్ కేఎస్ శర్మ గారు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, మా శ్రీకే బ్రదర్స్లో ఒక బ్రదర్ ఐఏఎస్ కదా. ఐఏఎస్ నాకు తెలిసిలేరండి. ఆయన ఏమన్నా సాయిబాబా భక్తుడు అయ్యి అవునవును, పెద్ద పుస్తకాలు గుడి రాశారు అది, కదా, చాలా పుస్తకాలు రాశారు. ప్రకాశంలో ఎక్కడ పెద్ద గుడి అవునవును, కట్టించారు, గడ్డల్లో నెల్లూరులోనే ఎక్కడో అది. అవును, ఐఏఎస్ లేరు. అదే బట్ పార్వతీ కుమార్ గారు, అవును, కేఎస్ శర్మ గారు, కేఎస్ శర్మ గారు వారు నడిపించారు చాలా కాలం. మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే ఎంఎన్ తర్వాత పార్వతి గారు నడిపించారు. ఆయన కేఎస్ శర్మ గారి బ్రదరు, ఆయన చాట్ పార్వతి కుమార్ గారు ఆయన అందులో ఆ ఇదిలో వెళ్ళారు. జిల్లెలమూడి అమ్మ అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీకు? లేదండి, తక్కువ అంటే అప్పుడు ఏజ్ తక్కువ కదండి, అదే ఎక్కువ వెళ్ళే వాళ్ళమి, చిన్నపిల్లలం కదా. మనము ఒకసారి బాపట్లో వచ్చి ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత ఇంటర్మీడియట్ అగ్రికల్చరు ఢిల్లీ అంతా ఆ లోకల్గా విలేజ్కి వెళ్ళటం తగ్గిపోయింది. అక్కడ ఇక ఆ ప్రాంతంలో రెగ్యులర్గా ఉండటం తగ్గిపోయింది. అంటే మీ ఎడ్యుకేషన్ అంతా ప్రారంభం అంతా తెలుగు మీడియంలో జరిగిందా? తెలుగు మీడియం అండి, ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం. ఇంటర్మీడియట్ తెలుగు మీడియమే. బీఎస్సీ అగ్రికల్చర్లో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కదా, ఓన్లీ వన్ ఇంగ్లీష్ మీడియం. తర్వాత మీకు ఆధ్యాత్మిక సంగీతము అది ఏమైనా ఇష్టం ఉందా? సంగీతం, సాహిత్యం? వింటమే కదండి, ఏది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదండి పెద్దగా. అన్నీ వింటుంటాము. దానిలో కూడా మనకి ఎక్కువ అగైన్ స్పిరిచువల్ సాంగ్సే బాగా మనసుని రంజింపజేస్తూ ఉంటాయి. అంటే మీ స్పిరిచువల్ గురువుగా చెప్పాలంటే ఎవరైనా చెప్తారు? అంటే ఇనిషియేషన్ మన జెడ్డి కృష్ణమూర్తి గారే. అంటే ఆలోచన విధానాన్ని ఒక డైవర్షన్లో చిన్నప్పుడు ఆయన పెట్టడం జరిగింది. ఇంకా తర్వాత మనం అంటే నాకు ప్రత్యేకంగా ఈ పలానా గురువు గారు అని చెప్పలేం, కానీ నాకు బాగా ఇష్టమైన గ్రంథం వశిష్ఠ రామాయణం. అది చాలా చదువుతుంటారు, నిరంతర పఠనం చేస్తారు. అదే మన ఎక్కువగా ఆయన గొప్ప వారు రాశారు. అవునవునవును. ఆ వాల్యూమ్స్ అంటే ఆధ్యాత్మికంగా అన్ని బుక్స్ చదువుతుంటాను, కానీ కొన్ని హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్ ఇటువంటివండి. అదే శివానందమూర్తి గారి బుక్స్ కూడా ఆయన మన ఋషుల మీద రాశారు కదా, కృష్ణుడిది అద్భుతంగా ఉంటుంది. రాశారు, ఋషుల పైన కూడా చరిత్ర ఋషుల పైన రాశారు. బట్ మన విష్ణు సహస్రనామం ఆయన ఇవి వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ ప్రభావితం. మీరు మామూలుగా ఏమేమి పుస్తకాలు చదువుతారు సార్? బుక్ రీడింగ్ హ్యాబిట్ బాగుంది కదా? ఉందండి, ఎప్పుడు ఏదో ఒక స్పిరిచువల్ ఇవి చదువుతూనే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య ఐ వాజ్ ప్రెటీ ఇంప్రెస్డ్ విత్ టెక్స్ట్ బుక్స్ అండి ఆఫ్ మన బెనారస్ హిందూ స్కూల్ అండి. యూనివర్సిటీ పెట్టక ముందు బెనారస్ హిందూ స్కూల్ సనాతన ధర్మం మీద టెక్స్ట్ బుక్ ఫర్ ఒకటి ప్రిలిమినరీ, 2 అడ్వాన్స్డ్ ఫర్ స్టూడెంట్స్ పట్టుకొచ్చారండి 10వ తరగతి పిల్లలకి. ఇప్పుడు అవి చదువుతుంటే ఇంత సింప్లిఫైడ్, ఇంత అద్భుతంగా ఆ రోజుల్లో వాళ్ళు రాయగలిగారు. మదన్మోహన్ మాలవ్య యూనివర్సిటీ స్థాపించక ముందు స్కూల్ అది. కరెక్ట్, అద్భుతంగా ఉంటాయండి. యాక్చువల్గా అంతకుముందు ప్రిలిమినరీ 2 సార్లు చదివాను. మొన్న నాకు శివధర్ రెడ్డి గారు అడ్వాన్స్డ్ పంపించారు, ఇప్పుడు చదువుతున్నానండి. వాళ్ళదే బిహెచ్యూ? వాళ్ళదే అండి, వాళ్ళది 2, ఒకటి ప్రిలిమినరీ, 2 అడ్వాన్స్డ్ అని చెప్పి. బిహెచ్యూ కాదు, హిందూ స్కూల్ అది. హిందూ స్కూల్. బట్ క్లారిటీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే క్లారిటీ మనకి మిగతా ఈ టెక్స్ట్లో ఎక్కడా కూడా ఆ కాంప్రహెన్సివ్ క్లారిటీ రాదండి. వాళ్ళు ఏంటంటే మొత్తం సనాతన ధర్మం మీద ఇచ్చారు కాబట్టి మీకు అన్ని క్రోడీకరించి ఇంగ్లీష్ వర్షన్. అదే ఇంగ్లీష్ వర్షన్ అంటే సాంస్క్రిట్ ఉన్నట్లుంది, ఇంగ్లీష్ 2. మామూలు అదర్ దాన్ స్పిరిచువల్ మీరు ఏమేమి పుస్తకాలు చదువుతారు సార్? ఎకనామిక్స్, అగ్రికల్చర్ కాకుండా? అంటే బేసిక్గా సైన్స్, ఇంట్రెస్టింగ్ సైన్స్ బుక్స్ చదువుతుంటాయండి. లేదా ఇవి మన పాలిటీ గురించి, డెమోక్రసీస్, దాంట్లో ఉన్న తర్వాత కూడా మీరు చాలా కోర్సెస్ చేశారు కదా అది అయిపోయిన తర్వాత? అంటే నేను ఎంబీఏ చేశాను అగ్రికల్చర్ తర్వాత. అది ఆస్ట్రేలియాలో చేస్తాను ఎంబీఏ అప్పుడు. అది బేసిక్గా అగ్రికల్చర్కి ప్రాబబ్లీ ఎంబీఏ వుడ్ బి మోర్ యూస్ఫుల్ బికాజ్ యూ కెన్ థింక్ కమర్షియల్లీ అనే ఉద్దేశంతో అది ఐ ప్రిఫర్డ్ అండి. అక్కడ ఆస్ట్రేలియా అది ఎక్కువగా ప్రైమరీ కమోడిటీస్ డీల్ చేసే కంట్రీ, అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయటం. సార్ ఇన్ని శాఖలు చేశారు, ఎన్నో శాఖలకి మీరు ఫైనాన్స్ చేశారు, రెవెన్యూ చేశారు, చాలా వాటి విభాగాలకు అతిపెద్దగా చేశారు, పోర్ట్ చైర్మన్ చేశారు, టీటీడీ ఈఓ చేశారు, సార్ చీఫ్ సెక్రటరీ కూడా చేశారు. ఇన్ని చేశారు కదా, మీ హృదయానికి బాగా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఏం చెప్పారు సార్? అన్నీ మనకేంటంటే అన్నీ కూడా అదే సిన్సియారిటీతో చేస్తాం, కానీ
కొన్ని చోట్ల మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అది కొద్దిగా యూ ఫీల్ ఐ థింక్ మోర్ సాటిస్ఫైడ్. నేను వెస్ట్ గోదావరి కలెక్టర్గా చేసిన పీరియడ్ ఇట్స్ ఎ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు అదృష్టం ఏంటంటే 2 yearsలో 1.5 year మినిస్టర్ కూడా లేడు జిల్లాకి. అన్నీ నేను 25,000 ఎకరాలు, ఆయిల్ పామ్ ప్లాంటేషను, డ్రైన్స్ రిపేర్, సిఆర్పి వర్క్స్, ఇట్లా చాలా చేయగలిగినామండి. సో ఒక తృప్తికరంగా ఎస్ ఐ డిడ్ మై బెస్ట్ అనేది ఒకటి బాగా మనసుకు హత్తుకునేదండి. లైక్ దట్ అగ్రికల్చర్ కమిషనర్గా హార్టికల్చర్ నేను ఫస్ట్ డైరెక్టర్ని స్టేట్లో. సో ఒక ఫౌండేషన్స్ వేశాను. హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ కలిసి ఉండేది కదా? లేదు, సెపరేట్ అండి. ఫస్ట్ టైము సెపరేట్ చేసిన తర్వాత నన్ను డైరెక్టర్గా వేశాను. సో ఒక డిపార్ట్మెంట్ని కొత్తగా బిల్డ్ చేయటం కాబట్టి దానికి ఒక మార్గము, ఒక దిశ అని ఏర్పాటు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లాగా. అక్కడ మనుషులు ఉండేవాళ్ళు కాదు. నేనే ఒక 200 మందిని అప్పుడు రిక్రూట్ చేసి హార్టికల్చర్ యంగ్స్టర్స్ని రిక్రూట్ చేసి దానికి ఒక షేప్ ఇచ్చానండి. అగ్రికల్చర్ పాలసీ ఆ రోజు నేనే సింగిల్ హ్యాండెడ్గా నేను నా కంప్యూటర్ మీద కూర్చుని ఎవరి ఇన్పుట్స్ లేకుండా నేనే చేసి క్యాబినెట్లో ప్రజెంటేషన్ చేస్తే ఒక్క వర్డ్ కూడా మార్చలేదండి. యాజ్ ఇట్ ఈస్ ది అప్రూవ్డ్ క్యాబినెట్. అది అట్లా అప్పుడు కొన్ని కాంక్రీట్ స్టెప్స్ తీసుకుని సిట్యుయేషన్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అని ఇవన్నీ, సీడ్కి ఎంఓయూస్, పెస్టిసైడ్స్ని హార్ష్గా స్టేట్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చేయటం, ఇవన్నీ చేసామండి. అది ఒక దశ, అది ఒక సాటిస్ఫాక్టరీ. ఇది తర్వాత టీటీడీ కొంత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు చేయగలిగినంత చేసి వదిలిపెట్టింది. బ్యాలెన్స్ మనం మామూలుగా టీటీడీ అనగానే ఈ పివిఆర్కే ప్రసాద్ గారి పేరు ఎక్కువ మంది చెప్తారు. అంతకుముందు చెలికాని అన్నారావు గారు కూడా చాలా బాగా చేశారు. అసలు ఆద్యుడు కదండి, అది బిగినింగ్ ఆయనే. వాళ్ళ ఇన్స్పిరేషన్ అయినా మీకు? డెఫినెట్గా అండి. పివిఆర్కే గారు ఎక్కడ పనిచేసినా మాకు గురువే. ఆయన ఇప్పుడు పోర్ట్లో కూడా అంతే అండి. పోర్టు కూడా చేశాను నేను. యూనియన్స్ ఇంపార్టెన్స్ తగ్గించి మెకనైజేషన్లు, ప్రైవేటైజేషన్లు చేశాను. దానికి ఇన్స్పిరేషన్ అక్కడ ఆయనే అండి. ఆయనే ఛాలెంజ్గా చేయగలిగింది ఎన్ని ఆర్ట్స్ ఉన్నా కూడా అప్పుడు అనమాట. ఎక్కడున్నా ఆయన ఒక ధైర్యం. ఆయన బొమ్మిడిపేట ఆయన పివి గారు ఉండేవారు, ఆయన కూడా చేశారు పోర్ట్ చైర్మన్ కొంతకాలం. ఈయనకున్న గొప్పతనం ఏంటంటే ఆయన అంత సౌమ్యుడిగా కనిపిస్తాడు, స్పిరిచువల్గా కనిపిస్తాడు, బట్ రెవల్యూషనరీ అండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన తెగింపు అండి. ఎవడేమనుకుంటే మనకేంటి, రానివ్వండి, వస్తే సస్పెండ్ చేస్తారు, అంతకు తప్పితే ఏం చేస్తారు, ఆ ధైర్యం ఉందండి. తెగువ అలా చేసేవాడు. టీటీడీలో చేసిన, పోర్ట్లో చేసిన, ఇవన్నీ మాకు కామన్ అండి, ఇద్దరివి చేసినవి. అది అలా అగ్రికల్చర్ తర్వాత టీటీడీ ఒక సాటిస్ఫాక్టరీ థింగ్ అండి. ఇక రెస్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎస్ఎఫ్సి అవి కంట్రిబ్యూషన్స్ ఉన్నా చివరిలో మళ్ళీ రెవెన్యూ, ఫైనాన్స్ రెండు కలిపి చూసారు. డివైడ్ అయినప్పుడు స్టేట్ డివిజన్ అప్పుడు ఫైనాన్షియల్ ఎసెట్స్ డిస్ట్రిబ్యూషను గొడవలు లేకుండా గవర్నర్ గారి టైంలో మినిమల్ కామెంటు ఇష్యూస్ లేకుండా స్మూత్గా సెపరేట్ చేయగలిగినామండి. అవి ఇట్లా అన్నీ మెమరీస్ అనమాట. మీరు మామూలుగా నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారు సార్? నేను పడుకోవటం 10:30, 4:30 లేస్తారు కదా? 10:30, 11 లోపే పడుకుంటాను. భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ప్రణాళికలు, సంకల్పాలు ఏమైనా ఉన్నాయి? హానెస్ట్గా ఇంతవరకు ఏం ఆలోచించలేదు. పుస్తకాలు రాస్తారా ఏదన్నా? పుస్తకాలు ఎప్పుడన్నా అనిపిస్తుంటుంది, మూడు వచ్చినప్పుడు పలానా దీని మీద రాయాలా, ఒక గవర్నెన్స్ మీద మళ్ళీ ఆలోచించుకుని ఒక మంచి బుక్ రాయాలనిపిస్తుంటుంది ఒక్కోసారి, లేదా అగ్రికల్చర్ పాలసీస్ అనో ఇలా వీటి మీద రాయాలి అని అనిపిస్తుంటుంది. ఇంకేమి కాంక్రీట్గా ఇది అని ఆలోచించలేదండి. బట్ సంభవ్ ఒక ఇంపార్టెంట్ ఐడియా ఏంటంటే చక్కగా ఒక చిన్న ఫామ్ డెవలప్ చేసుకుని, ఫామ్లో ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడే మొక్కలను చూస్తూ బ్రతకాలి అనేది, అంటే స్పిరిచువల్గానే మొక్కల మధ్యలో ఉండాలి అనేది ఒక లాంగ్ టర్మ్ డిజైర్ అండి. ఎప్పటికైనా అటువంటి జీవితం గడపాలి హాయిగా. ఫామ్లో ఒక 2 ఆవులను పెట్టుకొని 4 ఎకరాల్లో చెట్లు వేసుకొని, అంటే మీ స్పిరిచువల్ జర్నీ ఇంకా పెరుగుతుంది. అదే వాటి ఇంకా చూస్తూ ఇండైరెక్ట్గా దట్ ఇస్ ఆల్సో ఏ కంట్రిబ్యూషన్ టు ఎన్వైరాన్మెంట్. కంపారిటివ్గా మీ ఊరు పెరిగిందా ఇప్పుడు గతంలో పోల్చుకుంటే? ఆ ఊరు పెరగలేదండి. కారణం ఏంటంటే చదువులు బాగా వెళ్ళిపోయినాయి. చదువులు పెరిగిన కాడి నుంచి గ్రామాలు పెరగవండి, గ్రామాలు క్షీణిస్తాయి. రీజన్ ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు, ఉండలేదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే కేవలం మీరు విలేజ్లో ఉండేవాళ్ళు ఎవరు, బ్రతకలేని వాళ్ళు, ఇది టౌన్కి వెళ్ళి బ్రతకలేని వాళ్ళు, ఇంక వ్యవసాయం తప్పితే ఇంకేం చేయలేని వాళ్ళు, ముసలి ముతక
వీళ్ళు మాత్రమే గ్రామాల్లో మిగిలిపోతున్నారు. అంటే ఆ పొలాలు వ్యవసాయం జరుగుతుందా? పొలాలు ఎక్కువ ఈ కవుల ద్వారా జరుగుతుంది. అదే అదే. ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి సార్ మీ ఊర్లో? మా ఊరు పెద్దదేనండి, దాదాపు 3000 ఓట్లు ఏమో. అది పెద్ద పల్లె ఉంటుంది. దాంట్లో ఐ థింక్ సగం మండలం అది ఇప్పుడు మండలం అయిందా? కాలేదు కదా? కాలేదు. అంతా ఈ భూములు ఎక్కువే ఉంటాయి. మా దాదాపు 5-6 వేల ఎకరాలు ఎంత ఉంటుందండి భూమి, అంతా మాగానే. మీ నాన్నగారు వాళ్ళు వారసత్వంగా వచ్చిన భూమిని మీరు కాపాడుకున్నారా? లేదండి, మా ఫాదర్ ఉండగానే పిల్లల పెళ్ళిళ్ళు అని చదువులని దానికి దీనికి చాలా వరకు ఖర్చు చేశాడు. ఒక 5 ఎకరాలు ఎంత మిగిల్చాడండి. 13 ఎకరాల్లో వాళ్ళ తాత ఇచ్చిన దాంట్లో, మా తాత ఇచ్చిన దాంట్లో అంతవరకు లేదు. దానిలో నేను మార్నింగ్ మీకు చెప్పాను కదా, ఒక 2 ఎకరాలు అమ్మి మా సిస్టర్స్కి అది భూములు కొన్నాను అని చెప్పి. మా బ్రదర్ కూడా తను ఇంకా వ్యవసాయం ఏం చేస్తాంలే అని అమ్ముకునే భూములు అది ఆయన ఇక హైదరాబాద్లో ఏదో రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కున్నారు. దానివల్ల లాభమే, నష్టమే లేదనుకోండి ఆర్థికంగా. ఇంకేదో మా మదర్ పేరు ఉన్న భూమి ఉందండి, అది మా మదర్ ఉన్నంతకాలం ఉంచాలని అటు పెట్టినాము, అది అట్లానే ఉంది. కాకపోతే మా ఇల్లు జాయింట్ ఫ్యామిలీ హౌస్ పెద్దది ఉండేదండి, పాత ఇల్లు అలాగే పాతది 42 సెంట్స్ అంత ఉండేది. దానికి పక్కన ఇంకో 15 సెంట్లు కొని పడగొట్టేసి ₹1 కోటి పెట్టి కళ్యాణ మండపం కట్టించాము ఆల్రెడీ. కల్లం చారిటబుల్ ట్రస్ట్ అది, దాని ద్వారా పెట్టి అక్కడ ఇప్పుడు సంవత్సరానికి 70-80 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఫ్రీగానే. ఛార్జీ ఓన్లీ కరెంటు వాటర్ ఛార్జెస్ వస్తుంది. మామూలుగా మనకి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు మీకు బాబాయ్ అవుతారా? లేదండి, దూరపు బంధువే కానీ అంత పెద్ద దగ్గర ఫ్యామిలీ కాదండి. కల్లం టెక్స్టైల్స్ అని ఉంది, ఆయన మా బాబాయ్. గుంటూరులో హరినాథ్ రెడ్డి గారు అని విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ఉండేవారు. ఇంటి పేరు ఒకటే? ఇంటి పేరు ఒకటే అంటే గోత్రం ఒకటే, అన్నీ ఒకటే, అంతా ఒకటే, బంధుత్వమే. చివరిగా వస్తే ఇన్నేళ్ల మీ ఇదిలో మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని మీరు చిన్న వయసులోనే, యవనంలోనే మీరు దాన్ని అలవాటు చేసుకున్నారు. దాంతో ఎలా ఆలోచిస్తే ఆనందంగా ఉంటాము, ఎలా ఆలోచిస్తే బాధగా ఉంటాము. కాబట్టి అలా ఆలోచించకుండా ఉంటాం అనేది మీ కెరీర్లో కూడా మీకు ప్రతిలో మీకు అప్లికేషన్లో ఉపయోగపడింది కదా? డెఫినెట్గా. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 4 రోజులు మాత్రమే మీరు ఆ పదవిలో ఉన్నారు. తర్వాత ఏమో ఉన్నారంటే 4 రోజులు మాత్రమే ఉంచారు. దానికి మించి నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఎవరు అవుతారో కూడా మీ పోస్టింగ్ తోటి అది కూడా అనౌన్స్ చేశారు. ఇది కొంచెం ఎప్పుడు తలుచుకున్నా చాలామందికి అది బాధగా అనిపిస్తుంది. అది మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? దాన్ని అంటే యాక్సెప్టెన్స్ అంటే బేసిక్గా ఓకే, అసలు మీకు ఇవ్వకపోతే మీరు ఏం చేసేవారు? దట్ వే మేబీ హీస్ మ్యాగ్నానిమస్. ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అనేది ఉండిపోయింది కదా ఇప్పుడు. కరెక్ట్ అండి, అది ఆ మ్యాగ్నానిమిటీ అన్న చూపెట్టారు. ఇవ్వాలని రూల్ ఏముంది, ఇవ్వకపోతే మీరు చేయగలిగేది ఏముంది? చాయిస్ ఈజ్ హిస్, డిస్క్రిప్షన్ ఈజ్ హిస్. సో దాన్ని గురించి పెద్దగా నేను ఎప్పుడు అంతగా బాధపడలేదండి. అది తప్పండి, అంటే అది చేయకుండా ఉండవలసింది. బట్ అది కూడా ఆయన నాలెడ్జ్ తోటి జరగలేదు. ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఈ ఆర్డర్లో ఇవ్వమని ఆయన చెప్పలేదు, ఆయనకి తెలియదు, బ్యూరోక్రాట్స్ చేసిన పని. సో దానికి వాళ్ళు సఫర్ అయ్యారు. సబ్సిక్వెంట్గా మనం ఏం చేస్తాం, దాన్ని మీరు పాజిటివ్గా తీసుకున్నారు. మనకు నేను అదే చెప్తున్నాను, ఐ గాట్ మోర్ దాన్ వాట్ ఐ డిజర్వ్. దానికి మనం తృప్తి ఎక్కడో పడాలి కదండి. తృప్తిగానే ఉన్నారు మీరు, హ్యాపీగా మీకు దొరికిన జీవితం పట్ల. ఆ తర్వాత మళ్ళీ ఊహించలేదు కదా, మళ్ళీ మనం గవర్నమెంట్లో రావాలి వస్తాము అని అనుకోలేదు. అన్నీ అట్లా కాలం నడిపించింది. మీరేమైనా పుస్తకాలు రాశారా సార్ ఇప్పటివరకు ఏమన్నా? నేను లాస్ట్ టైం ఇదే ఈ ఎజెండా కోసం అని చెప్పి వేకప్ కాల్ అని ఒక చిన్న బుక్ రాశాను. నేను ఇస్తాను, నాకు కాపీలు అక్కడ ఉన్నాయి విజయవాడలో. అంటే దానిలో పెద్ద మార్పు రాలేదు అప్పటికిప్పటికి, కొన్ని ఎజెండాలు ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి వ్యవస్థలు ఎట్లా భ్రష్టు పోయినాయి, దానికోసం మనం కళ్ళు తెరవాలి అని. ఇప్పటికైనా మేలుకోండి అని. అయితే దాంట్లో ముందు ఆ నేరేటివ్, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు పతనమైనటువంటి విధానం, ఇవన్నీ అంటే ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఆయన. ఎన్వి రమణారెడ్డి గారు ట్రాన్స్లేట్ చేశారు, ఆయన చనిపోయారు కదా, రాయలసీమ అదే ఆయన ట్రాన్స్లేట్ చేశారు. సో ఇది ఇటీవల వెళ్ళిపోయారు కదా రమణారెడ్డి, వెళ్ళిపోయారు. అది అన్నీ అంతవరకు ఏం మారలేదండి. అంటే ఎంత భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలు అనేది, ఎందువలన భ్రష్టు పట్టిపోయి, అదే ఏ విధంగా భ్రష్టు పట్టిపోయినాయి అనేది మార్పు ఏం జరగలేదు. దాని తర్వాత
ఎజెండా వేకప్ కాల్లో ఎజెండా పెట్టారండి. మనం తీసుకురావాల్సిన మార్పులు ఏంటి, విలేజ్ సెక్రటేరియట్ సిస్టము, ల్యాండ్ సర్వే, ఇటువంటివి ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఒక 12 ఎన్నో పెట్టానండి. అందుట్లో కొన్ని ఇంప్లిమెంట్ అయినాయండి అవి, అంతేగాని వ్యవస్థలు ఏం మారలేదు. యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ స్టాండ్ స్టిల్ అనమాట. సో మళ్ళీ ఇంకొక వేకప్ కాల్ 2 తేవాల్సిన అవసరం కూడా ఉందంట. అది ఆలోచించాలండి అది. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. పరిపాలన సంబంధించి సరే పరోక్షంగా రాజకీయాల గురించి, తర్వాత మీ సివిల్స్, మీ జీవన ప్రయాణం కూడా అద్భుతంగా వివరించారు. మొట్టమొదటిసారిగా విషయాలు పంచుకున్నారు మీడియాతోటి. చాలా థ్యాంక్ యూ. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ ఆఫ్ యూ.